సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ క్లియర్ ద వే అండి. అండ్ ముందుగా తెలుసు కదా టీం అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గెస్ట్ సో బండ్ల గణేష్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం, బీవీఎస్ రవి గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం, అండ్ సందీప్ రాజ్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. అండ్ తెలుసు కదా టీం అందరికీ ఆ బిగ్ 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 కంగ్రాచులేషన్స్. అండ్ కోనా వెంకట్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ ఎస్, ఒక అమేజింగ్ బ్యూటిఫుల్ అండ్ ట్విస్ట్లతో టర్న్లతో పాటు ఈ కాన్వర్జేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనిపించే సినిమా అన్నమాట ఇది. హర్ష గారు సిద్ధు గారికి మధ్యలో ఉండే కాన్వర్జేషన్స్, సిద్ధు గారు శ్రీనిధి గారికి మధ్యలో ఉండే కాన్వర్జేషన్స్, సిద్ధు గారు రాశి ఖన్నా గారికి ఉన్న కాన్వర్జేషన్స్ ఖచ్చితంగా వినాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి అనేటువంటి కాన్వర్జేషన్స్ అనమాట. అండ్ అద్భుతంగా మీ స్ట్రెంగ్త్, మీ కోర్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఆ డైలాగ్, ఆ మాడ్యులేషన్, ఆ బాడీ లాంగ్వేజ్ అనేది మరొకసారి ఈ సినిమాతో కూడా ప్రూవ్ అయింది. అత్యద్భుతంగా మీరు చెప్పిన ప్రతి డైలాగ్లో ఆ మీనింగ్ మాకు టచ్ అయింది. అండ్ ఎస్, ఒక కథని ఇలా కూడా మలచొచ్చు, ఒక కథని ఇలా కూడా ఆలోచించవచ్చు, ఒక కథని ఇలా కూడా మన ముందు ప్రజెంట్ చేయొచ్చు అని ప్రూవ్ చేసిన నీరజా కోనా గారికి ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. అండ్ దట్ వాజ్ అమేజింగ్గా మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని ప్రజెంట్ చేశారు. అంతే అద్భుతంగా ప్రేక్షకులు కూడా ఆశీర్వాదం ఇచ్చారు మీకు. అండ్ ఈ సినిమా తర్వాత మరిన్ని సినిమాలతో మీరు మా ముందుకు రావాలి. ఇంతే సెన్సిబుల్గా, ఇంతే డిఫరెంట్గా, ఇంతే యూనిక్గా మీరు పాయింట్స్ మా ముందుకు తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆల్రెడీ నిన్ననే మిరాయి సక్సెస్ మీట్ బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు తెలుసు కదా సక్సెస్ మీట్ని జరుపుకుంటున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే మంచి మంచి సినిమాలతో పాటు మంచి కథలతో, మంచి టాలెంట్తో వారి దగ్గరకు వస్తే ఎంకరేజ్ చేస్తూ ఆ కథల్ని మనందరి ముందు ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. సో ఒకటి తర్వాత రెండు తర్వాత మూడు తర్వాత 4 ఇలా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్తో ముందుకెళ్తూ ఉన్నారనమాట. అండ్ అఫ్ కోర్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆ ట్రస్ట్ని నీరజా కోనా గారి మీద ఉంచారు. నీరజా కోనా గారు ఒక మంచి కథ చెప్తే ఆడియన్స్ లైక్ చేస్తారు అని ఆ ట్రస్ట్ ఉంచారు. అఫ్ కోర్స్ అమేజింగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ ఫెంటాస్టిక్ యాక్టర్ సిద్ధు గారు, మన స్టార్ బాయ్, తన అమేజింగ్ డైలాగ్ మాడ్యులేషన్తో, అద్భుతమైన నటనతో ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. అలాంగ్ విత్ బ్యూటిఫుల్ గార్జియస్ మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెసెస్ రాశి అండ్ శ్రీనిధి శెట్టితో కలిసి. అండ్ అయితే ఈ చిత్రానికి సంబంధించి వీ హ్యావ్ ఎ రెస్పాన్స్ వీడియో అండి. ఫస్ట్ ఆ వీడియో చూసేసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాసర్ల శ్యామ్ గారికి కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. చాలా మంచి రివ్యూస్తో ఈ సినిమా ముందుకెళ్తూ ఉంది. చూసిన ప్రేక్షకులు చాలా పాజిటివ్ టాక్తో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అండ్ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన బ్లాక్ బాస్టర్ బేబీ ప్రొడ్యూసర్, మీ అందరికీ తెలుసు కదా. సో ఎస్కేఎన్ గారికి కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. అఫ్ కోర్స్ బ్లాక్ బాస్టర్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ మీకు తెలుసు కదా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సో ఈ బ్యానర్లో ప్రొడ్యూసర్స్ మీకు తెలుసు కదా, టీజీ విశ్వప్రసాద్ గారు, కృతి ప్రసాద్ గారు, వారి నిర్మాణంలో డైరెక్టర్ నీరజా కోనా గారు అని ఈ సక్సెస్తో మీ అందరికీ తెలిసిపోయింది కదా. సో వారి దర్శకత్వంలో అండ్ సరికొత్తగా మ్యూజిక్ అఫ్ కోర్స్ ఈ చిత్రానికి తమన్ గారు అంటే మనకి ఆయన స్టైల్ తెలుసు, ఆయన గ్రేస్ తెలుసు, మరి చాలా సరికొత్తగా తమన్ గారు దీనికి సంగీతాన్ని సమకూర్చడం జరిగింది, మీ అందరికీ తెలుసు కదా. అండ్ అఫ్ కోర్స్ సిద్ధు గారు మరొక బ్లాక్ బస్టర్ ఆయన లిస్ట్లో వేసుకున్నారు. ఇప్పుడు మీ అందరికీ ఈ విషయం తెలిసింది కదా. సో ఎస్, ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశి గారిని కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఇప్పుడు ఎవరిని పిలుద్దాం, సీనియర్ జర్నలిస్ట్ ఆయన, మీకు తెలుసు కదా నాగేంద్ర కుమార్ గారు ఈ చిత్రాన్ని చూసి ఆయన స్పందించాలనుకుంటున్నారు. ఐ రిక్వెస్ట్ నాగేంద్ర కుమార్ గారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. సో చిత్రం గురించి సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడితే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆల్వేస్ మెన్షన్ చేస్తూ ఉంటాం, టీంకి ప్రేక్షకులకి మధ్య వారిదిలాగా ఉండి సినిమాని తీసుకెళ్లేది జర్నలిస్ట్లే, మీడియానే. సో అక్కడి నుంచి ఆయనకి నచ్చి ఇవాళ ఆయన మెచ్చి వేదిక మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. నేను ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ మా ఛానల్లో నేను చెప్పడం జరిగింది. కాకపోతే ఇలాంటి స్టేజ్ల మీద మాట్లాడేటప్పుడు భయపడకుండా, అనవసరమైన భీతికి లోను కాకుండా ఏం మాట్లాడాలరా బాబు ఈ సినిమా గురించి, ఎక్కువ మాట్లాడితే సోషల్ మీడియాలో తిడతారు, తక్కువ మాట్లాడితే మీకు సరిపోదు, ఇలాంటి ఒక ఈ సందిగ్ధావస్థ మీడియాకి ఎప్పుడు ఉంటుంది, పైగా నాలాంటి సీనియర్ పీపుల్కి ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఈ సినిమా కంటెంట్ని హ్యాండిల్ చేయడం అన్నది ఎంత కత్తి మీద సామో రాజర్ సెడ్జో
చదువుకున్న వాళ్ళకి కానీ సినిమాలు రెగ్యులర్గా చూసే వాళ్ళకి కానీ బాగా అర్థమవుతుంది. ఆ విషయంలో మాత్రం కోన నీరజ్ గారిని మాత్రం 100% మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇది ఒక మాస్ కంటెంటు, అంటే చాలా చిలిపి కథ. యాక్చువల్గా చెప్పాలంటే అలాంటి కథని హైలీ మెచ్యూర్డ్గా ఆవిడ తీయాలనుకున్న కథని సన్నివేశాలతో సహా ఎక్కడ రిజర్వేషన్స్ పెట్టుకోకుండా మళ్ళీ దాని తాలూకా పెర్మిసిబిలిటీని మిస్ కాకుండా చేయడం అన్నది మాత్రం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అమ్మ. యూ హ్యావ్ ఏ వెరీ లాంగ్ వే. ఇలాంటి ఒక ఇబ్బందికరమైన కథను కూడా అంత చక్కగా కన్విన్సింగ్గా చేయగలిగారు. అండ్ మోస్ట్ ప్యాలెటబుల్గా ప్రతి సీన్ని, స్క్రీన్ ప్లేని కూడా ప్రాపర్. జంజాల్ గారు నాతో ఇప్పటికీ ఆయన అన్నమాట నాకు బాగా గుర్తు. మీకు నచ్చిన స్క్రీన్ ప్లేస్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏదండి అని ఒకసారి నేను ఇంటర్వ్యూలో అడిగితే పూజాఫలం పేరు చెప్పారు. పూజాఫలం సినిమా పేరు చెప్పారు నాకు. చెప్తే నేను ఆయన చెప్పిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి పూజాఫలం సినిమా చూసా. వాట్ ఏ స్క్రీన్ ప్లే! ఆ రోజు ఆ స్క్రీన్ ప్లేని చూసి నేను ఎంత ఇంప్రెస్ అయ్యానో, కోన నీరజ్ గారు ఇప్పుడు తెలుసు కథలో ప్రజెంట్ చేసిన స్క్రీన్ ప్లే అంత బాగుంది రియల్లీ. అండ్ సిద్ధు జొన్నలగడ్డ ఈజ్ ఎ వెరీ రిస్కీ హీరో ఆల్వేస్. ఎందుకంటే తను ఒక ఎక్స్ప్లోడెడ్ ఇమేజ్ని ఆల్రెడీ భుజం మీద వేసుకుని తిరుగుతూ ఉంటాడు ఇండస్ట్రీలో. అలాంటి హీరోని నగిషీలు చెక్కడం, పూర్తిగా సామిల్లులో ట్రంక్స్ని తోస్తే కోసేస్తారే వాళ్ళకి కావలసిన సైజుకి, అలాంటి సైజుకి మీరు తీసుకొచ్చి సిద్ధు జొన్నలగడ్డ లాంటి ఒక అల్లరి అబ్బాయిని ఇద్దరు అమ్మాయిల మధ్య నిలబెట్టి అంత రెస్పెక్టబుల్గా ప్రజెంట్ చేస్తే, డైరెక్టర్ చెప్పిన దానికి తల ఉంచి ఆవిడ ఎంత చెప్తే అంతే చెయ్యడంలో తన హీరోయిజాన్ని వెతుక్కున్న సిద్ధు జొన్నలగడ్డని ఈ సినిమా ద్వారా నేను 100% మెచ్చుకుంటున్నా. ఎందుకంటే ఇంతకుముందు జాక్ సినిమాలో అది ఎక్కడో మిస్ అయిందని నాకు అసంతృప్తి ఉండేది. నా రివ్యూలో అది చెప్పాను కూడా. బట్ ఇక్కడ పూర్తిగా డైరెక్టర్కి లొంగిపోయాడు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ మీద, ఆ కథ మీద తనకున్న ఆ రెస్పెక్టు, ఆ గౌరవం వల్ల అది జరిగింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇక్కడ విశ్వప్రసాద్ గారి గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేనే మొట్టమొదట ఆయనకి స్టార్ ప్రొడ్యూసర్ అని టైటిల్ పెట్టా. ఎందుకంటే ఆ ఫాస్టెస్ట్ 100 చేయాల్సిన ఈ పరుగులో ఆయన ఇలాంటి కథని ఎంచుకోవడం, కోన నీరజ్ గారు ఎలా తీస్తారో కూడా తెలియని ఒక కండిషన్లో కథని విని ఒప్పుకొని చేసినందుకు విశ్వప్రసాద్ గారు. ఎందుకంటే ఆయనకు మొన్నే మిరాయి లాంటి పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇమ్మీడియట్గా అంటే ఆయన అన్ని జానర్లు టచ్ చేయాలన్న ఆలోచనలు ఉన్నారు. కాబట్టి ఈ సినిమా ఆయన ఆల్బమ్కి 100% ఒక కైండ్ ఆఫ్ డిగ్నిటీని తీసుకొచ్చే సినిమాగా నేను భావిస్తున్నాను. అండ్ వైవా హర్ష డైలాగ్ లేకపోయినా సినిమాని ఎంత ఎంటర్టైనింగ్ యాంగిల్ యాడ్ చేశాడంటే సినిమాకి, అంటే మనం సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు ఫ్యామిలీ అంతా మొత్తం కూర్చుని హాయిగా ప్రశాంతంగా చూడొచ్చు. ఎక్కడ ఎవరు ఇబ్బందులు పడకుండా, కళ్ళు మూసుకోకుండా హ్యాపీగా పిల్లలతో పాటు వెళ్ళి చూడవలసినంత డిగ్నిటీతో ఈ సినిమాని హ్యాండిల్ చేసినందుకు అందరినీ, టీం అంతటినీ ఈ సందర్భంగా నేను మెచ్చుకుంటున్నాను. అండ్ కోన నీరజ హ్యాస్ ఎ వెరీ లాంగ్ వే టు ట్రావెల్ యాజ్ ఎ డైరెక్టర్. దిస్ ఈజ్ మై ఫైనల్ వెర్డిక్ట్ ఆన్ హెర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగేంద్ర కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఆయన అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారన్నమాట, అద్భుతంగా ప్రాసలో ఎస్పెషల్లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు సినిమాని చూసి ఇక్కడికి వచ్చి మాట్లాడినందుకు. అండ్ నా ఐ రిక్వెస్ట్ నేషనల్ అవార్డ్ విన్నర్ కాసర్ల శామ్ గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ లిరిసిస్ట్ అండి. ఆయన క్లాస్ అయినా మాస్ అయినా ఆయన కలంతో పెడితే అది బ్లాక్ బాస్టరే అనమాట. సో కాసర్ల శామ్ గారు మాట్లాడతారు. అండ్ రామజోగి శాస్త్రి గారు ఇప్పుడే కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. వారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టినప్పుడు నాకు కొంచెం డిసప్పాయింటింగ్ ఉండేది, ఎందుకంటే నా పాట రిలీజ్ చేయలేదు అని. కానీ సినిమా చూసిన తర్వాత యూట్యూబ్లో రిలీజ్ చేస్తే కింద కామెంట్స్ చదువుతుంటే డబుల్ సంతోషం వేసింది నాకు. సినిమాలో పాట కరెక్ట్ సన్నివేశంలో వచ్చింది. ఆ పాట సినిమా చూసిన తర్వాత ఎక్కడ ఉంది అని చెప్పి మేము సెర్చ్ చేస్తున్నాము, ఆ పాట కావాలి. గర్ల్స్కి మల్లిక గంధ, బాయ్స్కి బాబాయ్ అని చెప్పి కామెంట్స్ రాస్తుంటే నా సంతోషం ఇంకా రెట్టింపైందనా. ముఖ్యంగా మా డైరెక్టర్ గారు నీరజ కోన గారికి వాట్ ఏ బ్రిలియంట్ రైటింగ్ అండి. ట్రైలర్ రిలీజ్ కాగానే మీకు మెసేజ్ పెట్టా, డైలాగ్స్ అదిరిపోయాయండి. నిజంగా ఈరోజు ప్రతి ఒక్కరూ డైలాగ్స్ గురించి మాట్లాడుతున్నారు.
బీయింగ్ ఏ లేడీ డైరెక్టర్ అని అందరూ అంటున్నారు, కానీ డైరెక్టర్ అంటేనే ఆడమగ అనేది ఏది ఉండదు. మీరు రాసినంత బలంగా ఇంకా ఆడవాళ్ళ పర్సెప్షన్లో డైలాగ్స్ రాస్తే ఇంకెంత బలంగా రాస్తారనేది మీరు ఖచ్చితంగా నిరూపించారు. ఈ సినిమా మీరు హిట్ కొట్టినందుకు మరొకసారి మీ కంగ్రాచులేషన్స్. అట్లాగే వైవహర్షభాయ్, 4 పిల్లర్లు మీరు అనుకుంటే అందులో మీరు గట్టిగా బలంగా దృఢంగా నిలుచున్నారు ఈ సినిమాని అంత హిట్ కావడానికి. ఇంకా మా స్టార్ బాయ్ సిద్ధు గురించి చెప్పే అవసరమే లేదు. అందరూ సింగిల్ హ్యాండెడ్ ఈ సినిమాలో సిద్ధు పొటెన్షియాలిటీ ఏంటి అనేది ఖచ్చితంగా నిరూపితమైంది అని అంటుంటే చాలా హ్యాపీ ఫీల్ అయిన భయ్య. మీరు అటు టిల్లుగా కావచ్చు, ఇటు ఈ క్యారెక్టర్లో కావచ్చు అంత గట్టిగా మీ స్థాయిని, మీ శక్తిని, మీ స్ట్రెంగ్త్ను చాటి చెప్పారు. మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ప్రొడ్యూసర్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, గోరే గోవింద నీ ఎక్సే వయ్యిందా, గోరే గోవింద మళ్ళీ దిల్లుకు బొక్కెట్టిందా, అయ్యయ్యో కృష్ణ రాధా ఇది అర్థం లేని బాధ, నా తప్పేమన్నా ఉందా అయినా మోస్తున్నాను నిందా, మాటకు ఫిల్టర్ లేనోన్ని మనసుకు మాస్కే లేనోన్ని జెంటిల్మ్యాన్ని మెంటల్ మ్యాన్ అని అంటారే, అబద్ధాలు ఆడని సంటోన్ని నిజాలే చెప్పని మొగాన్ని సౌండ్ లేని డీజే లాగా చేశారే. కానీ ఈ డీజే సౌండ్ బాగా చేసింది. మీ మాటకు కూడా ఫిల్టర్ లేదు, మీ మనసుకు కూడా మాస్క్ లేదు. మీరు ఇట్లాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాసుల సమన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కంగ్రాచులేషన్స్ మీకు కూడా నేషనల్ అవార్డుకి అండ్ తెలుసు కదా సక్సెస్కి. అండ్ నా సరస్వతి పుత్రులు రామజోగయ్య శాస్త్రి గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో అద్భుతమైన లిరిసిస్ట్ వారు. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నమస్తే సిద్ధు గారు. విశ్వ గారు ఈజ్ లైక్ ఏ ఫ్యామిలీ. ఆయన లాంటి ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసర్, వారి టైం స్టార్ట్ అయింది మొన్న మిరాయ్, మళ్ళీ ఇప్పుడు తెలుసు కదా. నిజంగా వారి పట్ల చాలా చాలా సంతోషంగా ఉన్నాను. హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ టు విశ్వప్రసాద్ గారు ఫస్ట్, అండ్ ఆఫ్ కోర్స్ డాక్టర్ కృతి తెలిగి. నీరజ గారి గురించి చెప్పాలి. నేను సినిమాలో యాక్చువల్ చిన్నపాటి కంట్రిబ్యూషన్ సీమంతంలో వచ్చి ఒక పాట రాశాను. తమను మంచి బాణీ ఇచ్చారు, నేనే రాయాలని నీరజ్ గారు పట్టుబట్టి రాయించుకున్నారు. మంచిగా సిచ్యువేషన్ కథ చెప్పినప్పుడే పాయింట్ చాలా నావెల్గా అనిపించింది. అలాంటి ఒక నావెల్ పాయింట్, ఒక సెన్సిటివ్ పాయింట్ని ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ నచ్చేలాగా మంచి నెరేటివ్. సో నీరజ గారు డెబ్యూటెంట్, కానీ అలా అనిపించలేదు. మరి నిజంగా హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్. నిరాఘాటంగా వారి బండి మరిన్ని మంచి సినిమాలతో ముందుకు వెళ్ళాలి అన్న కోనగారి సహకారం ఎప్పుడు ఉంటుంది వారి వెనకాల. సిద్ధు గారు, మీ మార్క్ టీజర్ దగ్గర నుంచి మీ కంట్రిబ్యూషన్ డెఫినెట్గా మీ ఇది ఉంటుంది. డెఫినెట్గా టీజర్ చూసినప్పుడు నాకు చాలా అనిపించింది. ఫస్ట్ హర్షతో చెప్పే డైలాగ్ దగ్గర నుంచి త్రూఅవుట్ మీ మార్క్ లేకుండా, దాన్ని పోగొట్టుకోకుండా మీ ఇమేజ్ని కీపప్ చేస్తూ ఈ కథలో మీరు మరొక సోహన్ బాబు లాగా ఒదిగిపోయినందుకు చాలా మంచి, అది గొప్ప ఫీట్ అది యాక్చువల్గా. సో అది వాళ్ళ వర్కౌట్ అయింది అందరికీ. హీరోయిన్లు ఇద్దరితో మీ కెమిస్ట్రీతో పాటు హర్షతో మీ ఫిజిక్స్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. సో వన్స్ అగైన్ ఇలాంటి ఒక అంటే కళకళలాడుతూ ఉంటుంది ఇండస్ట్రీ, మంచి హిట్స్ వస్తూ ఉంటాయి. సో ఈ సక్సెస్లో నాకు కూడా చిన్నపాటి భాగస్వామి ఉన్నందుకు, అండ్ అఫ్ కోర్స్ మా తమ్ముడు తమన్, మల్లికా గంధ ఈజ్ మై ఫేవరెట్ సాంగ్. ఇంకేం చెప్పాలి, ఈ సంతోషంలో నాకు చిన్నపాటి భాగస్వామి ఉన్నందుకు సంతోషపడుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాకే చెప్పినట్టు హీరోయిన్కి హీరోకి మధ్య కెమిస్ట్రీ ఉండడం లవ్ స్టోరీలో ఆర్ఎల్ స్టోరీలో కామన్ అనమాట. కానీ ఇక్కడ హీరోకి హర్ష గారికి మధ్యలో కెమిస్ట్రీ ఉండడం సరికొత్తగా అనిపించింది. సో ఆ కెమిస్ట్రీ అందరికీ నచ్చేసింది అనమాట. సో మరి ఈ చిత్రంతో ఆద్యంతో నవ్విస్తూ అండ్ అద్భుతంగా నటించి మన ముందుకు వచ్చిన హర్ష గారు, వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. మాట్లాడన్నా అని ఇక్కడ అరవట్లేదు, మొన్నంతా అరిచారు. థ్యాంక్ యూ. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఇక్కడ మేము క్రియేట్ చేసే బజ్ అంతా మీరు ఆడియన్స్ వరకు తీసుకెళ్తున్నారు. మీరు ఒక చాలా ఇంపార్టెంట్ మీడియం. అండ్ గణేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ స్కెడ్యూల్ నుంచి మీరు వచ్చి అండ్ ద వే యు ఆర్ ఎంకరేజింగ్ న్యూ ఫిల్మ్స్ అండ్ ఆల్. అంటే నేను ఇక్కడ ఒక విషయం షేర్ చేసుకోవాలి సార్.
ఇప్పుడే కాదు అంటే ఇప్పుడు మొన్న లిటిల్ హార్ట్స్కి మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ చాలా క్రేజీ. బట్ నేను షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు నన్ను తీసుకొచ్చి గోవిందుడు అందరూ వాడే సినిమాలో నాకు ఒక పాత్ర ఇచ్చారు. నా ఫస్ట్ రెమ్యునరేషన్ మీరే ఇచ్చారు. సో ఇట్స్ నాట్ అంటే ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఇట్స్ నాట్ సంథింగ్ న్యూ ఇస్ అంటే దట్ షోస్ యువర్ ప్యాషన్ టువర్డ్స్ సినిమా సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ సపోర్ట్ టు ద ఇండస్ట్రీ. అండ్ కోనా సార్, నాకు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో నాకు ఏ డౌట్ ఉన్నా కెరియర్ పరంగా ఫస్ట్ కాల్ మీకే చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అవర్ ఫిల్మ్. రవి సార్, వీఆర్ వద్దు మనం వేరేగా మాట్లాడుకుందాం. ఎస్కేన్ అన్న, మీరు వచ్చారంటేనే అదొక ట్రేడ్ మార్క్ అన్న సినిమా సక్సెస్ఫుల్ అని చెప్పి. అండ్ నౌ సార్ విశ్వ సార్, నేను మొన్న మీరు మన ఈవెంట్ అప్పుడు లేరు సార్. యాక్చువల్లీ నేను చెప్పాను మన పిఎంఎఫ్ని దాన్ని రీనేమ్ చేద్దాం అనుకుంటున్నాను సార్ నేను, కేఎన్ఎఫ్ అని చెప్పి, కళలని నిర్మించే ఫ్యాక్టరీ, వాటిని నిజం చేసే ఫ్యాక్టరీ అని చెప్పి. ఎందుకంటే మీ వల్ల ఇవాళ చాలామంది ఫ్యామిలీస్ అండ్ చాలామంది దే ఆర్ ఏబుల్ టు ఈట్ గుడ్ ఫుడ్, stay in a good house, wear good clothes, and that's only because of you. And I wish you all the best in whatever you do, sir. Thank you so much for believing in our film. And Neerjaka, first nunchi I think 1 year nunchi we've been traveling with this, and నాకు టెన్షన్గా ఉండేది మధ్యలో ఇది ఇంకెవరికైనా వెళ్ళిపోద్దా ఈ క్యారెక్టర్ అది ఇది నాకు అంత చేయాలని ఉండే సినిమా. అండ్ డే 1 నుంచి ఇట్ వాజ్ అండర్స్టూడ్ దట్ వీఆర్ డూయింగ్ అ డిఫరెంట్ ఫిల్మ్ అండ్ వీఆర్ డూయింగ్ అ గ్రేట్ ఫిల్మ్. సో థ్యాంక్ యూ సో మచ్. And other 4 pillars of our film, Taman Anna, Naveen Anna, and Jnana sir and Avinash sir. So we'll lekunda, I think it is not what it is today. And every technician and actor who worked for this film, without y'all this would not have been what it is today. And Bhavagaru, Sidhu, it feels you're an addiction. Meeto malli pani cheyalani untadi. So I hope I get to work with you again and again and do more blockbusters. చేస్తున్నాను కదా, అదే అంటున్నా. బిస్కెట్లు ఇట్లా మామూలు చెప్తున్నా అంతే. బట్ యా, సో అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓ సందీప్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నీకు థ్యాంక్స్ చెప్తే ఇంట్లో మంచిగా చెప్పినట్టు అందుకు చెప్పలేదు. అండ్ యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ద ఆడియన్స్ బికాజ్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈవెన్ టుడే సోషల్ మీడియాలో వీవ్ బీన్ గెటింగ్ రెస్పాన్సెస్ దట్ దే ఆర్ వాచింగ్ ద ఫిల్మ్ అండ్ దే ఆర్ లైకింగ్ ఇట్. సో ఎస్, ఐ హోప్ దిస్ కంటిన్యూస్. డెఫినెట్గా మీరందరూ ఈ రేంజ్లో చేస్తే వాళ్ళకి నచ్చదా ఏంటి, తెలుసు కదా. సో థ్యాంక్ యూ సో మచ్ హర్ష గారు, థ్యాంక్ యూ. అండ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ పిల్లర్ అని చెప్పాలి ఈ సినిమాకి ఆయన. అండ్ ఎస్, నా తెలుసు కదా, బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో అండ్ అమేజింగ్ స్క్రీన్ ప్లేతో అండ్ అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చారు. అందుకనే మీరు సక్సెస్ ఇచ్చారు. తెలుగు ఇండస్ట్రీలో ఆవిడ డైరెక్టర్గా ఈ చిత్రం ద్వారా సక్సెస్ అందుకున్నారు. ఆ విషయం మీకు తెలుసు కదా. ఆలస్యం చేయకుండా నీరజ కోన గారిని వేదరాజుగా స్వాగతం పలుకుతున్నాము, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. అంటే ఈ కథని ఇలా చెప్తే తప్ప కొంచెం అటు ఇటుగా చెప్పినా అది అపార్థం కూడా చేసుకోవచ్చు, కానీ దాన్ని హ్యాండిల్ చేసిన విధానానికి హ్యాట్స్ ఆఫ్ అసలు. సో ఇది తెలుసుకోవాల్సిన విషయం, అందుకే ఆవిడ తెలుసు కదా అని టైటిల్ పెట్టి మన ముందుకు తీసుకొచ్చారు. సో కంగ్రాచులేషన్స్ నీరజ గారు. ఓవర్ టు యు. సో మచ్. హలో ఎవ్రీబడి, ఈరోజు అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఈ ఫస్ట్ థ్యాంక్ యూ లిస్ట్ అన్నిటిలోకి ఐ థింక్ ఐ ఓ ఇట్ టు సిద్ధు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బిఫోర్ ఐ స్టార్ట్ నేమింగ్ ఎవ్రీబడి. ఐ డోంట్ థింక్ ఈరోజు ఈ కథ వుడ్ హ్యావ్ టేకెన్ ప్లేస్ ద వే ఇట్ హ్యాస్ సిద్ధు, ఫ్రమ్ nuances of a dialogue to a screenplay to the characterizations. I think he was the backbone of the entire thing. He gave it the structure that మీరందరూ ఇప్పుడు ఇష్టపడి చూస్తున్నది. So I think today we చేయి పట్టుకొని మరి he took the film forward and not a lot of heroes get to do that. So thank you so much Vishwa garu, right there for you, because debutగా ఒక పర్సన్ని ట్రస్ట్ చేయడం and to get it across the finish line, I think it means a lot, sir. Meeru Kriti, I think the support that you've given for the film, for me personally, I know that I'm very proud to say I'm from PMF now, and my journey started, so I feel like it's my home now. Our technicians, Gyana garu, Avinash garu, Taman and Naveen, వీళ్ళ గురించి the fact that we had one of the strongest technical team that says it all about the film, and they believed in the project from day one and they took it this far. Taman delivered 2 brilliant hit songs. My album mottam, it's a musical album, and Malika Ganda and Sogastuda Dharma written by KK sir, Babai song written by Sham sir, Ma Shrimantam Pada by Ramjoy sir. Thank you so much. The choreographers, Annie Master, hi. She's done for the Shrimantam Pada. Ma Vijay Benni garu for Malika Ganda, and Sunil and Falguni for Sogastuda Dharma. Hi Sunil.
I have to talk about our departments, Andy. Our assistant director department, I think పేరుకి వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్సే కానీ దే వర్ ఆల్ ఆన్ సెట్ ఈక్వల్లీ ఆన్ పార్ వర్కింగ్ అలాంగ్ సైడ్ మీ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ మై హైస్ అండ్ లోస్. అనిల్, దీపక్, లక్కీ, విశ్వ, రాకేష్, కుందన, అంబిక, థ్యాంక్ యూ సో మచ్. బోత్ మై హీరోయిన్స్ ఈరోజు చాలా వెరీ బిజీ హీరోయిన్స్ క్లియర్లీ, ఇద్దరు చాలా షూట్లలో చాలా బిజీగా ఉన్నారు. Shri and Rashi, thank you for being part of the film. You made it very, very special. Thank you for all our esteemed guests. SKN sir, Ravi sir, Ganesh sir, చాలా రోజులు అయిపోయి మమ్మల్ని కలిసి. Sandeep, thank you for coming. And Anna, last but not the least. Thank you so much. థ్యాంక్ యూ నీరజ గారు, థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ మీ నుంచి వచ్చే మంచి కథల కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాము. అప్పటి వరకు తెలుసు కదా అని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. అండ్ నా ఐ రిక్వెస్ట్, ఆయన డైరెక్టర్ సినిమాతో ఆయన నేషనల్ అవార్డు అనుకోవడం జరిగింది ఆ సినిమాకి. అండ్ దాని తర్వాత ఆయన ప్రొడ్యూసర్గా మారారు, యాక్టర్గా మారారు. అండ్ ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో మోగ్లీ అన్న చిత్రాన్ని డిసెంబర్లో మన అందరి ముందుకు తీసుకొస్తున్నారు. సో డైరెక్టర్ సందీప్ రాజ్ గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ వస్తుంది. అదే టీం అందరికీ కంగ్రాచులేషన్స్. సో ఇలా అందరూ చెప్తున్నట్టుగానే ఈజీగా అపార్థం చేసుకునే ఒక కథని చాలా అర్థవంతంగా చాలా బ్యూటిఫుల్గా చెప్పినందుకు కంగ్రాచులేషన్స్ మేడం. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ డెబ్యూ మీది. సో మీరు ఇంకా ఇలాంటి కథలు ఎన్నో చెప్పాలి అని వెయిట్ చేస్తున్నాము. అండ్ సిద్ధు బ్రో, నాకు మిమ్మల్ని చూసినప్పుడల్లా నాది కలర్ ఫోటోలో ఒక డైలాగ్ ఉంటుంది, మన రాత రాసే పెన్ ఎప్పుడు పక్కోడి చేతిలో పెట్టకూడదు అని చెప్పేసి ఒకటి రాసి పెట్టుకున్నాను అనమాట. సో నాకు మీ తలరాతి మీరే రాసుకున్నారు అన్న ఫీలింగ్ నాకు మిమ్మల్ని చూసినప్పుడల్లా అలాగే వస్తుంది. సో ఆ లెవెల్ ఆఫ్ ఒక కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ మీరు చాలామందికి, రైటర్స్, యాక్టర్స్ అందరికీ కూడా యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్. సో మీ టాలెంట్కి, మీరు ఇచ్చే పర్ఫార్మెన్స్కి, కొన్ని సీన్స్లో మీరు నింపే ఒక ఎనర్జీకి ఒకటి ఏమనిపిస్తుంది అని అంటే, ఫ్యూచర్లో వాట్ ఎవర్ మూవీస్ యూ మేక్, ఎలాంటి రిజల్ట్స్ అవన్నీ పక్కన పెడితే ఫ్యూచర్లో కొన్ని రూల్స్ రాస్తారు, రూల్ చేస్తారు. ఒక ఫ్యాన్గా వెయిట్ చేస్తున్నాను మీ సక్సెస్ కోసం, ఇంకా పెద్దగా రావాలి అని. సో ఇంకా మ్యూజిక్ కానీ సినిమాటోగ్రఫీ కానీ అన్ని రకాలుగా ఈ సినిమా ఒక టాప్ క్లాస్ ఫీల్ ఒకటి ఇచ్చింది. అండ్ కమింగ్ టు హర్ష, సో ఈ ఇయర్ పట్టిందల్లా బంగారం అన్న పొజిషన్లో ఉన్నాడు, ఎయిర్లో క్యారెక్టర్ కానీ ఇందులో కానీ. సో నెక్స్ట్ వచ్చే దాని గురించి నెక్స్ట్ ఈవెంట్స్లో మాట్లాడతాను నేను. సో నిజంగానే అన్నట్టు వీడొక కెమిస్ట్రీ లెక్చరర్ అనమాట. ఏ యాక్టర్తో చేసినా ఓకే, వీళ్ళిద్దరూ నాకు తెలిసి ఒక 20 ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్ అన్న ఫీల్ ఇచ్చేస్తాడు కెమిస్ట్రీతో, తన పర్ఫార్మెన్స్తో, ప్రతి యాక్టర్తో తను బ్లెండ్ అయ్యే విధానంతో. సో నువ్వు కూడా ఇంకా వెరైటీ క్యారెక్టర్లు ఇంకా చేస్తావు, చూస్తుంటాం, అందులో భాగం అవుతూ ఉంటాం. విల్ బీ వెయిటింగ్. అండ్ ఫైనల్గా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పిఎంఎఫ్ గురించి చెప్పాలి. సో విశ్వాస్ సార్ అంటే ఏ రోజు ఆయన దగ్గర ఉన్న ఒక తమ్ముళ్ళు ఏంటంటే, ఆయన దగ్గర డబ్బుల గురించి మాట్లాడకూడదు, మనం కంటెంట్ ఒకటే మాట్లాడాలి. ఇంకా దానికి ఏమేం కావాలో మొత్తం తీసుకొచ్చి అలా టేబుల్ మీద పెట్టి మనకి ఇచ్చేస్తారు. సో అంటే ఇంతకుముందు ఉన్న మిర్రయ్ కానీ ఈ ఫిలిం కానీ ఆ కథల్ని అలా నమ్మి వాటిని ఆ స్కేల్లో ప్రొజెక్ట్ చేయటం, వాటికి అంత ఒక క్లాసీనెస్, ఒక రిచ్నెస్ తీసుకురావడం, అవన్నీ ఇప్పుడు చూశారు. ఇంకా ఏ లెవెల్లో ఆయన కథను నమ్మి తీసుకొస్తారు అని అన్నది రేపు మోగ్లీ వచ్చిన తర్వాత మీకు అర్థమైద్ది, ఏంటి ఇంత పెట్టారా దీని మీద అన్న ఫీలింగ్ చాలామందికి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను కూడా నమ్మినందుకు, ఇందులో ఒక భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది పిఎంఎఫ్ ఫ్యామిలీలో. సో ఇప్పటికీ ఎవరైనా చూడకపోతే రేపు ఓటీటీలో వచ్చాక రీల్స్ కట్ చేసుకొని అర్రే అసలు సూపర్ పాయింట్ ఇది భలే ఉంది, ఇది భలే ఉంది అనే పరిస్థితి వస్తుంది. బట్ ఈలోపు
ఇంకా ఎవరైనా ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వెళ్ళి చూడండి. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. Thank you, Sandeep Raju. Thanks for coming and gracing the event, sir, once again. And now I request Banu Master, వేదిక మీదకి వెల్కమ్. యానీ మాస్టర్ వేదిక మీద రాస్తుందిగా కోరుకుంటున్నాము. సునీల్ మాస్టర్ని కూడా వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానిస్తున్నాము. అండ్ ఫాల్గుని మాస్టర్ వారిని కూడా వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానిస్తున్నాము. రండి భాను మాస్టర్. రెండు వైపుల నుంచి స్టెప్స్ వేయబడ్డాయి. ఒక మాస్టర్ అటు నుంచి, ఒక మాస్టర్ ఇటు నుంచి కూడా రావచ్చు. యా, ఓకే, లేడీస్ ఫస్ట్ అన్నారు ఆయన. ముందు ఎస్, ఫస్ట్ సునీల్ మాస్టర్ విల్ స్పీక్. సీనియర్ కాబట్టి మేము లాస్ట్లో ఇస్తున్నామండి. యా, అయ్యయ్యో ఏం జరుగుతుంది? యానీ మాస్టర్, లేడీస్ ఫస్ట్. అందరికీ నమస్కారం అండ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ నీర్జా మ్యామ్. అంటే ఒక లేడీ డైరెక్టర్తో వర్క్ చేయాలంటే ఇట్స్ ఐ రియలీ ఫీల్ గుడ్ బికాజ్ మన తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు లేడీ డైరెక్టర్. అండ్ మీలాంటి వాళ్ళు లేడీ డైరెక్టర్, మీరు ఫస్ట్ టైం మీతో మాట్లాడితే మీరు స్టోరీ గురించి చెప్తే ఒక యూనో వన్ నరేషన్లోనే అర్థమైపోయింది ఏంటి అని. సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు టెన్షన్ అవుతుంది ఏం మాట్లాడాలని. ఓకే, సో సిద్ధు సార్, మీతో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను అండ్ ఇట్ వాజ్ ఐఎమ్ రియలీ స్కేర్డ్ వాట్ టు టాక్. సో you're such a talented actor తోని మనం వర్క్ చేసేటప్పుడు it's a pleasure for a choreographer, and working for a శ్రీమంతం song, it's a very tough montage song చేయాలంటే it's most difficult అండి. ఎందుకంటే డాన్స్ సాంగ్ is also difficult, but montage is you have to bring out the expressions of the actor, and especially the Srimantam song, it's oh my God, I really loved working for this song, and thank you each and everyone for making me part of this song. Thank you. థ్యాంక్ యూ యానీ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సునీల్ మాస్టర్. ఓకే, భాను గుడ్ ఈవినింగ్ మాస్టర్. ఎవ్రీవన్. సిద్ధుబాయ్ అండ్ నీర్జా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి సినిమా మన తెలుగు ప్రేక్షకులకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే మనం ఎప్పుడు హిందీ ఫిలిమ్స్ బాగా అంటే చాలా కాంప్లికేటెడ్ లవ్ స్టోరీస్ని చాలా ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉంటాము. రణ్ధీర్ కపూర్ ఏం చేశాడ్రా, మిగతా స్టార్స్ అందరూ అంటే వాళ్ళ స్టోరీని డీల్ చేసే విధానం. బట్ నిజంగా స్ట్రేట్ ఫ్రమ్ మై హార్ట్ ఈ సినిమా చూసినప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యా యాక్చువల్గా. అండ్ థ్యాంక్ యూ ఈ సినిమాలో నన్ను కూడా ఒక పార్ట్ చేసినందుకు. అండ్ సిద్ధుబాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మిస్ అవుతుంది అనుకున్నా, బట్ ఎట్ లాస్ట్ బాబాయ్ సాంగ్తో ఐఎమ్ ఇన్. అండ్ సిద్ధుబాయ్, ప్లీజ్ ఇలాంటి కథలు ఇంకా ఎన్నో సెలెక్ట్ చేసుకొని మన తెలుగు ప్రేక్షకులకు కొత్త కొత్త కథలు ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. సునీల్, ఇంకా ఎవరు లేరు సునీల్, మీరే మాట్లాడాలి ఖచ్చితంగా. చాలా భయపడుతున్నాను ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన పీపుల్ మేడం ఫ్యాక్టరీకి ఫస్ట్ స్టేజ్ మీద రావడానికి నేను ఏం మాట్లాడి నిజంగా నేను చాలా టెన్షన్గా వస్తుంది. మ్యామ్ గురించి ఏం చెప్పాలి, మ్యామ్ కొత్తగా వచ్చారు, మమ్మల్ని కూడా కొత్తగా తీసుకొచ్చారు. ఎక్కడో నా ఫస్ట్ డెబ్యూ సాంగ్. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అసలు నేనంటే ఎవరో తెలియదు, అలాంటిది మా మ్యామ్ నీరజ మ్యామ్ నన్ను పుష్ చేసి మంచిగా నువ్వు చేస్తావు అని అన్నీ చాలా మంచి సపోర్ట్ చేశారు. ఇంకా మా హ్యాష్ట్యాగ్ మై హీరో మా డ్రీమ్ హీరో అలా అయిపోయారు మా సిద్ధు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా సార్, ఎస్ సార్, నిజంగా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఎమోషన్ అయిపోతుంది సార్, సారీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్ అలాగే కీర్తి మేము కూడా థ్యాంక్ యూ సో మచ్. చేస్తున్నప్పుడు వెనకాల కూర్చొని చాలా క్యూట్గా చాలా మంచిగా ఓకే మీరు చేస్తారు అన్నట్టుగానే ఉన్నారు. ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, బట్ చాలా బిగ్ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హర్షన్న థ్యాంక్ యూ సో మచ్. చాలా సాంగ్ అయిన వెంటనే వచ్చి చెప్పారు హర్షన్న ఇది
వేరే లెవెల్లో ఉంది. అంత రెగ్యులర్ సాంగ్లా లేదు, ఇది వేరేలా తీసాం, ఇది వేరే లెవెల్లో ఉందని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, దట్ ఈస్ మై ఫస్ట్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎంత చెప్పినా తక్కువే, అది చెప్పుకోలేనంత ఉంది లోపల. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఫ్రెండ్ పాల్గొని ఇస్ బిగ్ సపోర్ట్, మై సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రాలేదు, కొంచెం లేట్ అయినట్టుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ సునీల్ గారు. చూసారా ఎంత సింపుల్ అయిపోయింది స్పీచ్ మీది. అండ్ ఒక రిక్వెస్ట్ అండి, ఇక్కడ ఉన్న అందరు పెద్దవాళ్ళకి, సిద్ధు సార్ థ్యాంక్ యూ సో మచ్, మీరు ఒక లేడీ డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చారు. అలానే లేడీ థ్యాంక్స్ టు దాట్, ఇట్స్ నాట్ ఈజీ థింగ్ సార్. ఎందుకంటే మన తెలుగులో చాలా తక్కువ ఉన్నారు లేడీ టెక్నీషియన్స్, అండ్ ఒక లేడీ కొరియోగ్రాఫర్కి మీరు ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్స్ అగైన్. అండ్ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకి అందరికీ ఒకటే రిక్వెస్ట్, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు, అండ్ మీరు చూస్తున్నారు ఎంత బాగా బ్యూటిఫుల్ మూవీ తీశారు. అలానే ఇంకా లేడీ డైరెక్టర్స్కి కొరియోగ్రాఫర్స్కి మీరు ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ యానీ మాస్టర్, ఆల్ ద వెరీ బెస్ట్ సునీల్ మాస్టర్. సో ఎస్, థ్యాంక్ యూ భాను మాస్టర్. అయితే ఇప్పుడు వేదిక మీదకి బీవీఎస్ రవి గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. జనరలీ మనకి కొంతమంది ఫ్రెండ్స్ అంటూ ఉంటారు కదా, కానీ ఆయనకి ఇండస్ట్రీలో అందరూ ఫ్రెండ్సే. ఆయన అంత మంచి మనిషి, ఏం చేద్దాం చెప్పండి. కొన్ని కంపెనీస్ బాగుంటాయి, బీవీఎస్ రవి గారి కంపెనీ అందరికీ నచ్చేస్తుంది అనమాట. మోస్ట్ అమేజింగ్ పర్సన్ ఎవరు అంటే బీవీఎస్ రవి గారు. మంచివాడు కాదండి, ప్లీజ్. ఇది నేను చెప్పలేను. అందరికీ నమస్కారం. తెలుసు కదా సినిమా చూడంగానే నేను ఇమీడియట్గా ఎంతో ఆనందంతో నీరజకు నాకు ఫోన్ చేశాను, ఆవిడ ఎత్తలేదు ఫోను. సరే ఏదో బిజీగా ఉంటుంది, చాలామందితో బిజీగా ఉంటుంది, మళ్ళీ చేశా. ఈ ఎత్తలా అంటే ఎంతోమంది అభినందించుంటారు, దాంతో నా అభినందన అవసరం లేదనుకుంది. ఓకే ఫైన్, ఎందుకంటే నా ఫోన్ ఎత్తలేదు, నేను ఫీల్ అవ్వలేదు, కానీ ఎంతోమంది అభినందనలు అందుకుందని ఆనందపడ్డా. I know how I talk, yeah. And before I talk about the hero, as a writer, I want to talk about the subject first. ఈ సినిమా చాలా కొత్త సినిమా అని ఎందుకన్నామంటే, ఇప్పటిదాకా తెలుగు సినిమాల్లో ఈ కథ గురించిన సినిమా రాలా, ఇప్పటిదాకా. ఇప్పటిదాకా సినిమా చూడని వాళ్ళు చూడాలి కాబట్టి చెప్తున్నాను. సస్పెన్స్ ఏం కాదు, ఇది సర్రగసి మీద సినిమా. ఇది సర్రగసి మీద సినిమా తీయాలనే ఆలోచన రావడం చాలా ధైర్యవంతమైన ఆలోచన. అలాగే సర్రగసి మీద సినిమా తీస్తూ ఒక లేడీ డైరెక్టర్ వస్తే, ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు ఇవన్నీ పెట్టుకుని మనతో సినిమా తీయటం ఏంట్రా బాబు అనే హీరోలు, చాలా మళ్ళీ కలుద్దాం, రేపు కలుద్దాం, ఎల్లుండి కలుద్దాం, తర్వాత కలుద్దాం, ఈసారి కలుద్దాం, బాగా పెద్ద సినిమా వచ్చింది అని తప్పించుకోవడం కూడా సహజమే. దీంట్లో ఎటువంటి అసహజమైన విషయం కాదు, ఇక్కడ ముందున్న చాలామందికి తెలుసు ఆ విషయం. కానీ సిద్ధు చాలా యంగ్ జనరేషన్కి చెందిన హీరో అవటం వల్ల, జెన్జీని రీచ్ అయిన హీరో అవటం వల్ల, ఇప్పుడున్న యంగ్ అడల్ట్స్, ఆ తర్వాత మిడ్-20s మిడ్-30sలో కపుల్స్ మధ్య జరిగే ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయగలిగే సాహసం చేసే అండర్స్టాండింగ్ ఉన్న హీరో అవడం వల్ల ఇమీడియట్గా దీన్ని ఓకే చేశాడు. ఇది సర్రగసి మీద సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడాలి. బికాజ్ మన ప్రపంచంలో పాపులేషన్ ఎంత పెరుగుతున్నా వాటన్నిటితో పాటు పెరుగుతున్న సమస్య పిల్లల్ని కనలేకపోవడం. ఇంతమంది పాపులేషన్ ఉన్నారేంటండి, ఆ పిల్లలకి పిల్లల్ని కంటాం అంత ఈజీ కాదు. ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది, ఒక చిన్న గీత పెట్టి మార్నింగ్ సిక్నెస్ అని ఒక చిన్న డిప్ ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది. కానీ రియాలిటీ అలా కాదు అని చెప్పే సినిమా ఇది. ఎవ్రీ ఫిమేల్ కెన్ వాచ్ దిస్ ఫిలిం అండ్ ఫీల్ ద పెయిన్ ఆఫ్ శ్రీనిధి అండ్ రాశి ఖన్నా, అండ్ వాళ్ళ ఫ్యూచర్ని, వాళ్ళ పాస్ట్ని, వాళ్ళ ప్రజెంట్ని చూసి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే సినిమా. అట్ ద సేమ్ టైం ఇదేంట్రా ఇది ఆడపిల్లలు ఇవన్నీ మొగాళ్ళు అనుకుంటారేమో, ఒక రివెంజ్ లవ్ స్టోరీ. రివెంజ్ ఎవరితో తెలుసా? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో రివెంజ్. ఒక్కొక్క డైలాగు అదరగొట్టేశాడు సిద్ధు. అంటే సిద్ధు, ఐఎమ్ నాట్ జోకింగ్, జస్ట్ టాకింగ్ టు శ్రీ ఎస్కేఎన్ రిగార్డింగ్ దిస్. ఒక సూపర్ హిట్ ఇమేజ్ ఒక యాక్టర్కి వచ్చిన తర్వాత, ఒక క్యారెక్టర్ వల్ల యాక్టర్కి వచ్చిన తర్వాత దాని నుంచి బయటకు వచ్చి ఇంకొక క్యారెక్టర్లో మెప్పించటం, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎన్ ఈజీ జాబ్. పోకిరి కొట్టిన తర్వాత అందరూ పోకిరి చూద్దాం అనుకుంటారు, మళ్ళీ
అందరూ పోకిరి చూద్దాం అనుకుంటారు డెఫినెట్గా. బాహుబలి కొట్టిన తర్వాత మళ్ళీ అందరూ బాహుబలి చూడాలనుకుంటారు. టిల్లు కొట్టిన తర్వాత అందరూ టిల్లునే చూడాలనుకుంటారు. కానీ బయటకు వచ్చి నువ్వు ఈ సినిమా చేసి ఒప్పించడం గొప్ప విషయం. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ యూ యాజ్ ఎ టెక్నీషియన్. చాలా డ్రమాటిక్గా చేసావు. అంటే హోల్డ్ చేసుకుని ఎస్కే ఇంతసేపటి నుంచి అదే మాట్లాడుకున్నాం, మళ్ళీ అదే రిపీట్ చేస్తాను నేను. ఎందుకంటే హోల్డ్ చేసుకుని మాట్లాడటం, డైలాగ్ పాజ్ తీసుకుని మాట్లాడటం, లేదంటే లొడ మాట్లాడే క్యారెక్టర్ టిల్లు, అలా కాకుండా బయటకు వచ్చి మాట్లాడటం అనేది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎఫర్ట్ అండ్ యూ హ్యావ్ టు బి అప్రిషియేటెడ్ అండ్ యూ షుడ్ గెట్ ఇనఫ్ రికగ్నిషన్ ఫర్ ఇట్. అండ్ దిస్ ఫిలిం విల్ ట్రావెల్ అండ్ ఏజ్ వెల్. చాలా సినిమాలు ఏమవుతాయంటే ఒక 3-4 నెలల తర్వాత మర్చిపోతాం, ఓ సంవత్సరం తర్వాత పాత సినిమాలు అయిపోతాయి. కానీ ఈ సినిమాలు రీవిజిట్ చేసినా బాగుంటుంది. దీస్ ఫిలిమ్స్ ఏజ్ వెల్ బికాస్ ఆఫ్ ద ఏస్థెటిక్ సెన్స్. మంచి బట్టలు, మంచి ఫ్రేము, మంచి క్వాలిటీ, ఎక్కడ చూసినా డబ్బు ఫ్రేమ్ అంతా ఒక యశ్ చోప్రా, కరణ్ జోహర్ సినిమా లాంటి ఫ్రేమ్లు అన్ని చోట్ల. ఆ క్వాలిటీ అంటే ఆ ఏస్థెటిక్ సెన్స్ ఎలా ఉంటుందంటేనండి, చాలామంది గమనించరు. వాళ్ళు వాడే స్పూన్లు, ప్లేట్లు, కప్పుల్లో కూడా క్వాలిటీకి తీసుకొచ్చింది డైరెక్టర్. ఇట్స్ నాట్ ఏ, అవునా కదా? మీరు ఎంతో ఫైట్ చేసి ఉంటారు. మీరు డైరెక్ట్ కెమెరామెన్కి సరే కాదంటే కాదు నాకు అదే కావాలి అందే లేదా హేమహర్ష? బట్టలు, క్వాలిటీ ఆఫ్ కలర్స్, ఆ పేస్టల్ కలర్స్ అన్ని చోట్ల తీసుకురావటం, ఆ ఇళ్ళు. సార్ అంత ఈజీ కాదు సార్. విశ్వ గారు, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ టు పుష్ దిస్ న్యూ లేడీ, న్యూ డైరెక్టర్, గివింగ్ హర్ ఎవ్రీథింగ్ వాట్ షీ వాంట్స్, ఎన్విజనింగ్. ఆవిడ విజన్ని మీరు అంత సపోర్ట్ చేయటం అనేది ఒక విజనరీ ప్రొడ్యూసర్కే సాధ్యం. అండ్ కమింగ్ టు ప్రొడ్యూసర్ హర్ష, నీ గురించి చివరికి గుమ్మడి వెంకటేశ్వర లెవెల్ క్యారెక్టర్ కెరీర్ అనేది అప్పుడెందుకు. అండ్ విశ్వ గారు నేను ఫస్ట్ యూఎస్లో కలిశానండి. ఆయన్ని కలిసినప్పుడు నేను కార్పొరేట్ స్టైల్లో సినిమాలు చేస్తాను అన్నారు. నేను నిజంగా మనసులో నవ్వుకున్నాను సార్. మళ్ళీ ఇంకొక కార్పొరేటా, మళ్ళీ టక్ చేసుకుని వస్తాడు ఆయన, బాబో ఇంకా ఎన్ని కోట్లు రా నాయన అనుకున్నావా లేదా మహేంద్ర గారు? అందరూ అనుకుంటారు ఇక్కడ. కానీ కార్పొరేట్ స్టైల్కి రియల్ మీనింగు ప్లానింగు, కమర్షియల్ టీము, ప్లానింగ్ టీము, ప్రొడక్షన్ టీము, సేల్స్, మార్కెటింగ్, ప్రతి విభాగాన్ని బిల్డ్ చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ని డెవలప్ చేసి ఇన్ని సినిమాలు బ్యాక్ టు బ్యాక్. లాస్ట్ మంత్ ఒక సినిమా, ఈ మంత్ తెలుసు కదా, వచ్చే నెల మళ్ళీ ఇంకో సినిమా, ఆ పై నెల మళ్ళీ ఇంకో పెద్ద సినిమా. ఇది నాట్ ఏ జోక్. ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ ప్లానింగ్, గట్స్ అండ్ ఎ విజన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ అండ్ మేకింగ్ ఫిల్మ్స్ సార్. మామూలుగా పాతకాలం అయితే ఎంతోమందికి అన్నం పెడుతున్నారు మీరు అని చెప్తుంటారు. అన్నీ కాదు, మీరు మంచి సినిమాలు తీస్తున్నారు, ఎంతోమందికి టెక్నీషియన్స్కి పనిస్తున్నారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. చివరికి హర్ష ఇప్పటిదాకా హీరో ఫ్రెండ్గా, కామెడీగానో, హీరోయిన్ మీద కామెడీ, ఇవన్నీ చేసిన సినిమాలు చాలామంది చేస్తారు. అది అభిమాన్ సినిమాలో అస్రాని క్యారెక్టర్ ఉంటుంది. అభిమాన్ సినిమా ఎవరికి గుర్తుండదు. అమితాబ్ బచ్చన్, జయబాదురి సినిమాలో అస్రాని గారి క్యారెక్టర్ ఉంటుంది. ఇట్స్ లైక్ పిల్లర్ ఇన్ ద ఫిలిం. ఈ సినిమాలో పిల్లర్ ఎవరన్నా ఉన్నారంటే హర్షనే. ఈ సినిమాలో హర్ష అనేవాడే ఆడియన్స్. హర్ష లేకపోతే సినిమాకి ఆడియన్స్ లేరు. అతనితోనే మాట్లాడుతుంటారు, అతనే వింటూ ఉంటాడు. అంటే రామాయణంలో హనుమంతుడిలాగా అంత మంచి క్యారెక్టర్ చేశాడంటే, అంత మెచ్యూరిటీ ఉన్న యాక్టరు అతను. మామూలు కమెడియన్ అయితే కష్టం చేయటం. ఏదో ఒకటే ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, దీనంగా చూస్తూ సాటిస్ఫై అయ్యి, అంటే ఏడుస్తున్న హీరోని దీనంగా సెంటిమెంట్తో అయ్యో పాపం హీరోనే అని చూసే క్యారెక్టర్లే చేస్తారు నేను కమెడియన్స్. హీరోని తిట్టే కమెడియన్ రావటం, అది నువ్వు ఇచ్చిన ఫెసిలిటీ, అతను అవసరం దానికంటే ఎక్కువ తీసుకున్న ఫెసిలిటీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. వాచ్ దిస్ ఫిలిం. ఇఫ్ నాట్ యు ఆర్ వాచింగ్ ఇట్, యు ఆర్ మిస్సింగ్ ఇట్. ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండి. నా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి శశి గారిని వేదనరాసంగా స్వాగతం పలుకుతున్నాము. శశి గారు, సో అఫ్ కోర్స్ డూట్తో సూపర్ సక్సెస్ని అందుకున్నారు మైత్రి మూవీ మేకర్స్. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, మన సిద్ధు అభిమానులకి, అందరికీ ఈ పెద్దలకి అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ సినిమా సార్ సిద్ధు గారు
మీ యాక్టింగ్ చాలా బాగా చేశారు. సో ఈ ఇట్లాంటి స్టోరీకి మీ యాక్టింగ్ చాలా బాగా హెల్ప్ అయింది. తప్పకుండా డైరెక్టర్ గారు మీరు కూడా ఈ సినిమా హ్యాండిల్ చేయడం చిన్న విషయం కాదు. సో ఇద్దరు హీరోయిన్స్, కొంచెం కాంప్లికేటెడ్ స్టోరీ, బట్ చాలా బాగా హ్యాండిల్ చేశారనేది నా ఉద్దేశం అండి. హర్ష గారు సార్, ఈ సినిమాకి ఎక్కడికక్కడ సార్ చెప్పినట్టు బిఎస్ రవి గారు ఫస్ట్ ఆడియన్ మీరే. సో హీరో గారి మీద సెటైర్ వేసిన, ఇంకో ఏ కామెడీ సీన్ ఒక రిలీఫ్ వచ్చినా అది మీ సీనే. తప్పకుండా బాగా పండిందండి. తప్పకుండా ముఖ్యంగా అంటే ఈ దీపావళికి వచ్చిన సినిమాల్లో, అన్ని సినిమాల్లో ఈ సినిమా కూడా జనాల్ని బాగా అంటే ముఖ్యంగా అర్బన్, అంటే నేను చూసింది అర్బన్ బాగా లైక్ చేశారు ఈ స్టోరీని. సో తప్పకుండా ఈ సినిమా ఇంకా చూడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తప్పకుండా ఇంకా వచ్చి చూడాలని కోరుకుంటూ ప్లీజ్ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్. ముఖ్యంగా మా పిఎంఎఫ్ మా విశ్వప్రసాద్ గారిని చెప్పాలి సార్, ద బడ్జెట్, ద క్వాలిటీ, ద ఫిలిం సో ఎక్స్ట్రాడినరీ సార్. ఎక్కడ కూడా మన పిఎంఎఫ్కి క్వాలిటీ వైజ్గా ఇంకొక మెట్టు ఎక్కిందనే చెప్పాలి. తప్పకుండా వీ వాంట్ మోర్ ఫిలిమ్స్ ఫ్రమ్ యూస్ లైక్ దిస్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ శశి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్, ఇప్పటివరకు సినిమా బాగుంది అని పక్కనే ఉన్న బీవీఎస్ రవి గారితో షేర్ చేసుకుంటూ డిస్కస్ చేస్తున్న ఎస్కేఎన్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో అఫ్కోర్స్ ఆయన చాలా మంచి ప్రొడ్యూసర్, అది నేను ఎన్నో వేదికల మీద చెప్పాను, మీకు కూడా తెలుసు. కానీ ఆయన ఇంత చీకట్లో నల్లద్దాలు పెట్టుకొని ఎందుకు వస్తున్నారు అనేది మాత్రమే ఇందాక నుంచి నా మనసులో ఉన్న ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం దొరుకుతుందా లేదా నాకు తెలీదు. ఏంటండి గ్లాసెస్? థ్యాంక్ యూ. క్వశ్చన్ అడిగానండి, క్వశ్చన్ అడిగాను, కాంప్లిమెంట్ చేయలేదు. వచ్చేటప్పుడు మెట్లు ఎన్ని ఉన్నాయో కనిపించలేదు. అంటే ఇది స్పెట్స్ ఏదో స్టైల్ కోసం, అంటే ఇక్కడ పాపరాజు ఉంటారు కదా, వీడేంటి స్పెట్స్ పెట్టుకుని వచ్చాడు, నైట్ టైం వీడికి ఫ్యాషన్ సెన్స్ తెలియదు ఏదో అనుకుంటారు. అంటే అప్పుడప్పుడు మనం ఈ నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నప్పుడు కొన్ని పక్కన కనిపించవు. సో నేను పర్సనల్గా ఫీల్ అయింది తెలుసు కదా, చూసినప్పుడు చాలామందికి ఈ సినిమా గొప్పతనం కూడా కనిపించలేదేమోనని ఈ స్పెట్స్ పెట్టుకున్నా. ఇప్పుడు ఈ స్పెట్స్ తీసి చూస్తే దిస్ ఈజ్ ఏ జెమ్ ఆఫ్ ఎ ఫిలిం, అది చెప్పడానికి నేను పెట్టుకొచ్చాను. బా సార్, ఈ ఒక్క కళ్ళద్దాల వెనక ఇంత కథ ఉంది అని తెలిసింది. అది మామూలుగా లేదు అసలు. ఎందుకంటే కొంచెం అగ్రెసివ్గానే ఉంటుంది. మాది కూడా రాడికల్ లవ్ స్టోరీ సార్, పర్లేదు. అంటే మనం కొంతమంది కొన్ని రకాలుగా చూస్తుంటాం. సిద్ధు గారి సినిమా అన్నప్పుడు ఆయన అమ్మాయిల మీద డైలాగ్ వేస్తాడు, యూత్ పరంగా ఏదో ఒక కసవర్డ్ యూజ్ చేస్తాడు అని చేస్తాడు. కానీ ఎంతోమంది హీరోలు చేయలేని పని ఆయన పీక్లో ఉన్నప్పుడు ఒక మహిళా దర్శకురాలికి డెబ్యూట్ సినిమా ఛాన్స్ ఇచ్చాడు. దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఫస్ట్ గ్రేట్నెస్ ఆఫ్ సిద్ధు గారు. వీ హ్యావ్ టు అడ్రస్ దిస్. ఎందుకంటే సోషల్ మీడియాలో అలాగే కొన్ని మీడియాలో ఆర్టికల్ చూసినప్పుడు సిద్ధు గారు జాక్కి ఎంత వెనక్కి ఇచ్చారు, అది క్యాష్ ట్రాన్స్ఫరా, బ్యాంకా, బ్లాకా, వైటా, ఎలా ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, దీని మీద ఉండే శ్రద్ధ కన్నా కూడా సిద్ధు గారు పీక్లో ఉన్నప్పుడు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు ఒక మహిళలు, ప్రోగ్రెసివ్ ఫిలిం, అప్ ట్రెండీ ఫిలిం అని చెప్తున్నారు కదా, అలాంటి ఫిలింకి ఒక మహిళా దర్శకురాలతో ఒక అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కాంబినేషన్ నమ్మలా, కంటెంట్ నమ్మి వచ్చింది. కొత్త డైరెక్టర్ అయినా ఎవరైనా సరే నేను ఈ సినిమాకి ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నాను అనే దీంట్లో ఉన్నారు. సో ఒక మహిళా దర్శకుడు, ఎందుకంటే మహిళా దర్శకం ఎందుకు మనం నొక్కి ఒక్కనేస్తున్నాం అంటే ఎక్కడ దేవతలు పూజింపబడతారో, ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు పూజలు అందుకుంటారు అని. ఏ ఇండస్ట్రీలో ఎక్కువ మంది మహిళలు ఉంటారో అప్పుడు ఆ ఇండస్ట్రీ బాగుంటుంది. ఎందుకంటే మనం ఒక పర్సెప్షన్లో చూస్తుంటాం, మన ఒక గీత చూస్తుంటాం, మన ఇంట్లో ఫ్యామిలీలో ఉన్న లేడీ ఎవరైనా ఆవిడ చూసే పర్సెప్షన్ వేరుంటుంది. ఎందుకంటే మనం ఒక స్టైల్లో ఆలోచిస్తుంటాం. అదే మన ఇంట్లో ఉన్న సిస్టర్
మన ఇంట్లో ఉన్న వైఫ్, మన ఇంట్లో ఉన్న అమ్మ, వాళ్ళు ఆలోచించే విధానం ఒకటి ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక మహిళా టెక్నీషియన్ల ఇండస్ట్రీలో ఎక్కువ మంది వస్తారో, తెలుగు వాళ్ళు ఎక్కువ మంది వస్తారో ఆ ఇండస్ట్రీ బాగుంటుంది. సో అంటే లోకల్ పీపుల్ ఎప్పుడు ఉంటారు. సో ఆయన ఒక స్టెప్ వేసినందుకు ఫస్ట్ నేను ఉన్న ఆడియన్స్ నందు ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం అంతా ఒక టాక్సిక్ మెంటాలిటీలో గడిపోయాం. ఏదన్నా సినిమా వస్తుంది, చూద్దాం వీడేం తీసాడు, అసలు మనం లాస్ట్ టైం అది తీసాడు కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు అంటే ఈ రంధ్రాన్వేషణ దీంట్లోకి వెళ్ళిపోయాక ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది, క్లైమాక్స్ ఎలా ఉంది, అరే అది కాదురా మొత్తం ఎలా ఉంది అనేది ఇది తప్ప ఫస్ట్ 10 నిమిషాలు గురు అంటే రివ్యూలు రాసేసేటప్పుడు కూడా ఫస్ట్ 10 నిమిషాలు అంటే ఒక ఎలివేషన్ ఇవ్వాలంటే ఒక సీన్ పడాలి. ఆ పడ్డప్పుడే నెక్స్ట్ సీన్ ఇదవుద్ది. అంతేగాని మనం ఈ సీన్ ఎలా ఉంది అంటే సీన్ లేదు. సినిమా అనేది సీన్ బై సీన్ కాదు. ఇట్స్ ఒక 70-65 సీన్లు కనిపిస్తే అది మొత్తం అనేది ఒక కంప్లీట్ విందు భోజనం లాంటిదే తప్ప ఈ మెతుకు ఎలా ఉందంటే ఆ మెతుకులోనే బతుకు కలిసిపోద్ది తప్ప నువ్వు ఎప్పటికీ భోజనాన్ని ఎంజాయ్ చేయలేవు. ఫస్ట్ ఎంజాయ్ యువర్ మీల్ అంటే ఎందుకంటే నేను ఎప్పుడన్నా అడిగితే మా వాడికి ఫోన్ చేశా. ఎందుకంటే నాకు ఆయన ఎల్బిడబ్ల్యూ సినిమా ఒకసారి ప్రసాద్ ల్యాబ్లో వేసినప్పటి నుంచి ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఐ లైక్ యూ సార్. ఎందుకంటే కష్టం తెలిసిన వాళ్ళకే ఆ ఏజ్ వస్తుంది. కాకపోతే నేను కొన్ని మాట్లాడాలనుకుంటున్నాను. ఒక సినిమా అనేది ఒక టీం వర్క్. నేను ఒక బేబీ సినిమా చేస్తున్నప్పుడు మా ఆఫీస్ బాయ్ వచ్చి సార్ ఈ కంటిన్యూటీలో ఇదొక మిస్ అయింది సార్ అన్నాడు. అవునా? నేను రాజేష్ చెప్తే ఎస్ నిజమే అన్నాడు. అంటే ఒక ఆఫీస్ బాయ్కి ఇన్వాల్వ్మెంట్ ఉంటే హీరోకి ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉండాలి? దాన్ని మనం వేరే విధంగా చూస్తుంటాం. ఎందుకంటే సినిమా ఒక 100 మంది 120 మంది ఇన్వాల్వ్ అయితేనే టీం వర్క్ బ్రో. అంతే తప్ప ఎవరో ఒక డైరెక్టరు ఎవరో హెడ్ ఫోన్ పెట్టుకుని యాక్షన్ కట్ అని చెప్తే అదొక ఇది కాదు. ఆ ఇన్వాల్వ్మెంట్ను మనం చాలా ఎక్కువగా ఫీల్ అవుతుంటాం. బట్ అందరూ ఇన్వాల్వ్ అయితేనే ఒక టీం వర్క్. సో నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు నేను యూరోప్లో ఉన్నా. యాక్చువల్గా రాజా సాబ్ షూటింగ్ జరుగుతుంది, విశ్వ గారు మేము అందరం షూటింగ్లో ఉన్నాం. నాకు ఎర్లీ మార్నింగ్ నాకు ఇది అవగానే నాకు నా డైరెక్టర్ సాయి రాజేష్ ఒక మెసేజ్ పెట్టాడు. సిద్ధు ఆయన పెట్టిన మెసేజ్ అంటే మనకి ఎస్ఎంఎస్లో మామూలుగా మెన్షన్ చేస్తారు కదా, సిద్ధు లాంటి పొటెన్షియాలిటీ ఉన్న ఆర్టిస్ట్ని నేను ఈ మధ్య చూడలేదు. దిస్ ఈజ్ వెరీ 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 ప్రోగ్రెసివ్ ఫిలిం. నాకు ఆవిడ నీరజ గారు, ఎందుకంటే ఆవిడ నాకు స్టైలిస్ట్గానే తెలుసు కానీ ఆవిడలో ఇంత ప్రోగ్రెసివ్ డైరెక్టర్ ఉన్నారని నాకు అర్థం కాలేదు. ఇట్ ఈజ్ ఏ కల్ట్ సినిమా గురు. నేను ఒక బేబీ రాస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యానో ఈ సినిమా చూస్తున్నప్పుడు 3 క్యారెక్టరేషన్ కూడా అలా ఫీల్ అయ్యాను గురు అని చెప్పి స్లోవేనియాలో ఉన్నప్పుడు నాకు 4:30కి మెసేజ్ వచ్చింది. ఎందుకంటే మనం ఒక మనిషిలాగే చూస్తాను నేను. ఎందుకంటే ఎందుకు మాట్లాడుతుందంటే నేను చాలా పిఆర్ఓగా ఉన్నప్పుడు నన్ను పిఆర్ఓగా చూశారు. ఒక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు మాత్రం నన్ను గురు నీలో ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు తెలుసా అన్నాడు. ఎందుకు అలా ఫీల్ అయ్యారంటే లేదు నువ్వు ప్రొడ్యూస్ చేయని. సో నాకు అలా నీరజ కోన గారికి ఎవరు చెప్పారో సిస్టర్కి తెలియదు కానీ సో షీజ్ అంటే ఒక అప్స్కేల్ సినిమా చేస్తారు కదా. మనం ఎప్పుడు అనుకుంటాం ఏదో ఒక ఓటీటీ ఛానల్లో చూసినప్పుడు అరే భలే ఉంది ఈ టేకింగు, ఆ మలయాళంలో తీస్తే అదిరిపోయింది అసలు ఎవరు అనుకుంటాం కదా. తను తీసినప్పుడు నాకు ఒక లిటరల్లీ ఇది ఒక కరణ్ జోహార్ జోయ్ అఖ్తర్ సినిమా ఎలా తీస్తే తెలుగులో మన ఆడియన్స్కి ఎలా ఉంటుందో అలా అనిపించింది. అంటే ఆవిడ ఒక కళ్యాణి జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్లో ఒక స్టిల్ పెట్టారు కానీ షీ హ్యావ్ వెరీ మెటల్. మీలో అంటే నేను కూడా ఆయన సన్ ఆఫ్ సత్యవతి ట్రావెల్డ్ చాలా సినిమాలు ట్రావెల్ చేశాం కాబట్టి అంటే ఒక మనిషిలో వాళ్ళకి తెలియని కోణాలు చాలా ఉంటాయి. సో మనం ఒక మనిషిని ఒక రకంగా చూస్తుంటాం కానీ వాళ్ళ ఇది ఉంటుంది అనేది నాకు ఈ సినిమా చూసిన తర్వాత నాకు చాలా అర్థమైంది. అందుకనే ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ నీరజ కోన గారు. మీలాంటి ఎన్నో మంచి సినిమాలు తీయాలి. అలాగే తమ్ముడు బ్రదర్ హర్ష, ఎందుకంటే ఒక సినిమాని తను నమ్మితే ఒక పిఆర్ఓ లాగా పనిచేస్తాడు.
యాక్టర్ కాదు అన్న. అసలు ఆ సినిమా వచ్చింది మేము ఎన్నో సిట్టింగ్లు అదే చెప్పకూడదా, చెప్పచ్చుగా, అదే పర్లేదండి. ఎన్నో సిట్టింగ్లో ఉన్నప్పుడు అన్న అసలు తెలుసు కదా ఉంది, అసలు వస్తుంది కదా అని చెప్పి చాలా చాలా చెప్పేవాడు. అలాగే తమన్ మ్యూజిక్ డైరెక్టర్, అంటే నాకు తెలిసి దీపావళికి చాలా సినిమాలు వచ్చి ఉండొచ్చు, ఇన్ని చార్ట్ బస్టర్ సాంగ్స్ ఉన్న సినిమా అయితే మాత్రం తెలుసు కదా. ఎందుకంటే ఒక మల్లికా గంధ సాంగ్ అయితే ఏంటి, వేరే సాంగ్లు ఏంటి అన్నీ మాస్టర్ చేశారు. ఒక మహిళా కొరియోగ్రాఫర్ రామ్జోగి గారు అద్భుత సాంగ్ చేశారు, కాసల్ శ్యామ్ గారు అద్భుతమైన సాంగ్ చేశారు. అప్పుడప్పుడు మైత్రి శశి గారు రూడ్గా కనిపిస్తారు కానీ ఈజ్ డ్యూడ్, ఈజ్ కూల్ డ్యూడ్. సో అలా ఇక్కడ మన బండ్ల గణేష్ గారు ఉన్నారు. సో ఆయన ఇప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికి తగులుద్దో అని చెప్పి టెన్షన్ అవుతుంటుంది. బట్ అన్న, ఒక మేధావి యొక్క మౌనం దేశానికి ప్రమాదకరం అని ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు చెప్పారు. సో ఒక మీలాంటి ప్రొడ్యూసర్ ప్రొడక్షన్కి దూరంగా ఉండటం ఇండస్ట్రీకి ప్రమాదకరం. అందుకని మీరు ఎన్నో మంచి సినిమాలు చేయాలి, పెద్ద సినిమాలు చేయాలి, కాంబినేషన్లు చేయాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే నేను చాలాసార్లు కళ్యాణ్ బాబు అభిమానిగా చూస్తున్నప్పుడు ఎప్పుడు గబ్బర్ సింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎలా ఉంటుంది తమ్ముడు, అదే పగిలిపోద్ది అని బీప్ అని చెప్పేవాడు ఆయన. సో అది మేము మా ఏలూరులో అందరు ఫ్యాన్స్ అందరికీ చెప్పి అన్న గణేష్ అని చెప్పాడు ఈ సినిమా వేరే. సో అన్న, మీరు మొన్న దివాళీ పార్టీకి ఇచ్చిన ప్లేట్ కాస్ట్ ఎంత, ఇది కాస్ట్ ఎంత అని అక్కడ మేము కాస్ట్ చోట్ల మీరు చూసిన ఆ కాస్టింగ్ ఏదైతే ఉందో అది రిఫ్లెక్ట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే కోన వెంకట్ గారు, అంటే ఆయన సపోర్ట్, ఆయన మంచి మనసు అందరికీ తెలుసు. అలాగే మా సందీప్ రాజ్, ఎప్పుడు వస్తున్నాను అదే మా పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారు, ఎందుకంటే అందరూ చాలా ఇదిగా ఈయన ఎన్ని సినిమాలు చేస్తున్నారు, అన్నం పెట్టారు, అన్నం కాదు ఆయన యూరోప్లో పాస్తా పెట్టారు, నూడిల్స్ పెట్టారు, వాట్ ఎవర్ గార్లిక్ బ్రెడ్ పెట్టారు. అంటే ఒక యూనిట్ అందరికీ ఒకటే ఇది కాకుండా అన్నీ వాళ్ళు ఎవరి టేస్టులు తెలుసుకుని పెట్టారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా ఒక ఫ్యామిలీలో ఒక తండ్రి బాగుంటే ఫ్యామిలీ బాగుంటుంది, అలాగే ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. అలాగా ఈ సినిమాకి నేను ఎంత పెట్టానో, ఎంత వచ్చింది, దీన్ని ఎలా అమ్ముకున్నాను క్యాలిక్యులేషన్లు ఎప్పుడూ ఆయన చూసుకోవాలి. ఆయనకి సినిమా అంటే అమ్మకం కాదు, నమ్మకం. సో అలాంటి నమ్మకం ఉన్న ప్రొడ్యూసర్ ఎవరంటే విశ్వప్రసాద్ గారు. ఆయన విజన్ వేరు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ సినిమాకి ఇంత పెట్టేసుకుంటే ఇంత వచ్చేద్ది, మనం ఇలా తీసుకుందాం అన్నది కాదు. నాకేం వచ్చినా ఏమొచ్చు, ఐ హ్యావ్ టు మేక్ క్వాలిటీ ఫిలిమ్స్ అని చేస్తున్నారు. కాబట్టే రేపు మధ్యాహ్నం తర్వాత రాజాసాబ్ పోస్టర్ వస్తుంది, బర్త్డే స్పెషల్ పోస్టర్. ఆ పోస్టర్ రాగానే జనవరి 9న ఆ సినిమా సాధించే సంచలనాలు ఏంటో అందరికీ ఒక గ్లింప్స్ వచ్చేస్తుంది అనమాట. సో అలాంటి విశ్వప్రసాద్ గారు బాగుండాలి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బాగుండాలి అని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి ఇక్కడ చూస్తుంటే బాగుంది, విఎస్ అని వంశీ శేఖర్ అని ఒక ఎంబ్లం వేశారు. ఒక పిఆర్గా ఇది స్టార్ట్ చేశారు కాబట్టి ఆ ఎంబ్లం చూస్తే వంశీకి, శేఖర్కి, తేజుకి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే యూ మేడ్ ఏ మార్క్, యూ మేడ్ ఏ బ్రాండ్. సో లెట్స్ కంటిన్యూ దట్. సో ఫైనల్గా ముగించే ముందు చెప్పదలుచుకుంది ఏంటంటే సినిమా చాలా బాగుంది. అంటే మనం ఈ సినిమా గురించి కొన్ని వర్డ్స్ వింటున్నాం, సరోగసి అని, అప్ ట్రెండ్ ఫిల్ అని, ఇలాంటివన్నీ వాడుతుంటే మన మాస్ అనుకుంటారు, ఓహో ఇది మాది కాదేమో. ఇది కాదు, పక్కా మాస్ సినిమా. ఇద్దరు అమ్మాయిల మధ్య ఒక కుర్రోడు, అది మన టిల్లు చిక్కుకుంటే ఎలా ఫేస్ చేస్తాడు అనే చేసే సినిమా. అంటే మనం ఒక సాఫ్ట్ టైటిల్, అంటే ఒక అగ్రెసివ్ టైటిల్ పెట్టినప్పుడు మన ఇంపాక్ట్ ఇది మనం చూసేలేము. అంటే ఒక సాఫ్ట్ టైటిల్ పెట్టాం కదా అని చెప్పి మీరు తెలుసు కదా అని మీకు తెలుసు అనుకుంటున్నారా? మీకు ఎవరికే తెలియదు, చూసిన వాళ్ళకే తెలుస్తుంది, చూసిన వాళ్ళకే ఈ సినిమా తెలుస్తుంది. నేను ఈ రోజుల్లో నుంచి భలే మగాడు నుంచి, ప్రతిరోజు పండుగ నుంచి, ట్యాక్సీ వాళ్ళ నుంచి, బేబీ వరకు నేను సినిమాలు చేశా. ఎన్నో ఫంక్షన్లకు వెళ్ళి ఈ సినిమా బాగుంది బాగాలేదు అని చెప్పాను. ఎప్పుడు బాగోపోతే ఎందుకంటే వాళ్ళ కింద వేసుకుంటాను, ఎప్పుడు సోషల్ మీడియా అనుకోండి. మీరు తెలుసు కదా సినిమా చూస్తే ఈ 2.5 గంటలు కూడా, మీరు 2 గంటల 2 నిమిషాలు కూడా మనకి టిక్కెట్కు వర్త్కు పైసా వసూలు అని అనుకుంటారు. ఎందుకంటే
వీ హ్యావ్ వెరీ ఫ్యూ యాక్టర్స్ ఇన్ స్టార్స్. సిద్ధు గారు ఈజ్ యాక్టర్ ప్లస్ స్టార్. మీరు ఎవరు ఏం అనుకున్నా సరే ఈ హెడ్డింగ్ మార్క్ చేసుకోండి. సిద్ధు గారు ఈజ్ ఏ యాక్టర్ ప్లస్ స్టార్. ఆ సినిమా ఒకరోజు ఎంత చేయొచ్చు, ఆ తర్వాత రిలీజ్లో ఇది మేము క్లాసిక్ సార్ ఆ రోజు మిస్ అయిపోయాం ఆ లాంగ్వేజ్ సినిమా అని అనుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు అనుకుంటారు టాలీవుడ్ ఫెయిల్డ్ హియర్ అని. టాలీవుడ్ ఫెయిల్ చేయొద్దు. టాలీవుడ్ షుడ్ విన్ అండ్ వాచ్. తెలుసు కదా అంటే ఒక 6 నెలల తర్వాత 1 ఇయర్ తర్వాత అనుకుంటారు అర్రే ఈ సినిమా మనం చూడలేదని. అంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో వస్తుందని ఆగద్దు. నెట్ఫ్లిక్స్లోకి వచ్చే ముందు మీ చిక్స్తో మీరు వెళ్ళి సినిమా చూడండి. తెలుసు కదా ఈజ్ అంటే అందరూ కూడా ఈ సినిమా ఈ దీపావళికి విన్నర్ విన్నర్ అని అంటున్నారు. బట్ ఇట్ విల్ బి మనీ స్పిన్నర్. థ్యాంక్ యూ. బాబా ఎస్కేఎన్ గారు, ఎస్కేఎన్ అంటే స్పీచ్ల కింగ్. అంటే ఎస్కి కేకి చెప్పాను, ఎన్ ఏంటి అంటారా? నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట ఎన్ అంటే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ కోన వెంకట్ గారిని విద్మరాజ్గా స్వాగతం పలుకుతున్నాము. అమేజింగ్ పర్సన్ బై నేచర్, అమేజింగ్ రైటర్ బై ప్రొఫెషన్. సో కోన వెంకట్ గారు, సో ఇది ఒక ఆనందోత్సవం కూడా, ఎందుకంటే ఆయనకి నీరజ కోన గారు డైరెక్టర్ అయ్యారు కాబట్టి. హాయ్ ఎవ్రీవన్. ఎస్కేఎన్కి బండ్ల గణేష్కి మధ్యలో నన్ను పిలవడం అంత అన్యాయం. అది ఇలా ఉందంటే డెజర్ట్కి బిర్యానీకి మధ్యలో పెరుగన్నం కలిపినట్టు. ఎనీవే, బట్ నేను ఎస్కేఎన్ మాట్లాడిన తర్వాత, మా రవి మాట్లాడిన తర్వాత నేను ఎన్నో అనుకున్నాను, మొత్తం మర్చిపోయా. కాకపోతే రాడికల్ బ్లాక్ బస్టర్ అన్నారు చూసారా, 100% యాప్ట్ క్యాప్షన్ అది. ఎందుకంటే చాలామంది రాడికల్ మైండ్స్ ఒక రాడికల్ థాట్ తోటి తీసిన ఒక రాడికల్ లవ్ స్టోరీయే ఈ తెలుసు కదా. ఇది అప్రిషియేట్ చేయడానికి కూడా ఒక రాడికల్ మైండ్ కావాలి, టేస్ట్ కావాలి. అది నేను థియేటర్లు చూసిన తర్వాత నాకు అర్థమైంది, నేను తెలుసుకున్నాను. ఫస్ట్ ఇట్స్ ఎ వెరీ రాడికల్. అంటే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఇప్పుడు నేను కూడా 2017లో నిన్ను కోరిన ఒక సినిమా రాసా, తీసాం. నేను దానికి దగ్గరగా ఉంటుంది అని అనుకున్నా. బట్ ఆల్ కన్వెన్షనల్ థింకింగ్ని, ఒక కన్వెన్షనల్ స్క్రీన్ ప్లేస్ని, ఒక కన్వెన్షనల్ రైటింగ్ని బ్రేక్ చేసిన సినిమా ఈ తెలుసు కదా. దానికి ఫస్ట్ కావాల్సింది ఒక రాడికల్ ప్రొడ్యూసర్. ఆయన కరెక్ట్గా ఇవాళ రాడికల్గా రెడ్ షర్ట్ వేసుకుని వచ్చారు. సో ఆయన నుంచి స్టార్ట్ అవుతుంది ఆ రాడికల్నెస్ ఇందులో చేసిన. ఎందుకంటే సిద్ధు నాకు ఇందులో ఎస్కేం చెప్పినప్పుడు ఎల్బిడబ్ల్యూ అప్పటి నుంచి తెలుసు. ఎల్బిడబ్ల్యూ నేను ప్రసాద్ ఐమాక్స్లో చూసి, నాకు వాళ్ళు ఎవ్వరు తెలియదు, ఎవ్వరు పరిచయం లేదు. సినిమా ఎంత నచ్చిందంటే వెంటనే వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాలనిపించి బ్లూ ఫాక్స్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమాని చూడండి, ఎందుకంటే అందరు కొత్త వాళ్ళు, కొత్త డైరెక్టర్ అప్పుడు ప్రవీణ్ సత్తారు, అతని ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా, డెబ్యూ అని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది ప్రపంచానికి తెలియాలి ఇంత మంచి సినిమా అని. అలాగా ఒక మంచి సినిమాని చూసినప్పుడు మనం దానికి ఏదో ఒకటి, మన సినిమా చూసాము, టికెట్ కొన్నాము, అది కాదు మన కాంట్రిబ్యూషన్. 100 మందికి మనం దాంట్లో ఉన్న మంచి చెప్పాలి, దాంట్లో ఉన్న కొత్తదనం ఏంటో చెప్పాలి అని తాపత్రయపడే వాళ్ళు నేను ఒకడిని. ఇందాక రవి ఒక మాట చెప్పాడు, ఒక బ్లాక్ బస్టర్ వచ్చిన తర్వాత ఆ ఇమేజ్ నుంచి బయటకు రావడం చాలా 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 కష్టం. నేను సినిమా చూసిన తర్వాత ఫస్ట్ సిద్ధికి ఫోన్ చేసి చెప్పింది అదే, టిల్లు నుంచి ఫస్ట్ అమ్మయ్య వచ్చేవయ్య బయటికని. ఎందుకంటే ద కహోనా ప్యారే అన్న సినిమా వచ్చిన తర్వాత ఫస్ట్ ఫిల్మే నేషనల్ వైడ్ బ్లాక్ బస్టర్ అది. దాని నుంచి బయటికి రావడానికి అతను 12 ఫిల్మ్స్ పట్టింది. 12 ఫిల్మ్స్ డిజాస్టర్స్, బ్యాక్ టు ఏం చేసినా అర్థం అవ్వట్లేదు, ఎలాగా వస్తుంది హిట్. ఎందుకంటే ఆ ఇమేజ్ ఆఫ్ కహోనా ప్యారే అన్నది ఇట్ వాజ్ సో హ్యూమంగస్. ఆ సక్సెస్ మనకి ఎంత మేలు చేస్తుందో అంతకన్నా ఎక్కువ కీడు చేస్తుంది, మనకి చెడు చేస్తుంది. దాని నుంచి బయటకు రారు ఆడియన్స్, మళ్ళీ అదే కావాలంటారు. కరెక్ట్గా చెప్పాడు రవి. అలాగా టిల్లు అన్న ఇమేజ్ నుంచి తిని ఎప్పుడు బయటపడతాడు, అదొక శాపం అది. దాని నుంచి బయట పడగలడా లేదా అనే ఒక, ఎందుకంటే హీ ఈజ్ మోర్ లైక్ ఎ ఫ్యామిలీ టు మీ నీరు ఎవ్రీబడి.
అనే ఒక భయంలో ఉన్నప్పుడు నేను సినిమా చూస్తున్నప్పుడు భయంగానే చూశాను. ఓకే, నేను చూసినప్పుడు అనుకున్నా, అమ్మా ఎప్పుడైతే వరుణ్ తన రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు, వరుణ్ డీజే టిల్లుని మర్చిపోయేలా చేశాడు. వరుణ్ హ్యాస్ డామినేటెడ్ ద ప్రొసీడింగ్స్. ఓకే, నాకు ఎలా అనిపించాయి అంటే ఆడియన్స్ మైండ్, ఆడియన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ని రిప్రజెంట్ చేసింది సినిమా మొత్తంలో హర్ష. మనం ఒక గ్రెనేడ్ చేతిలో పెట్టుకొని పిన్ లాగేసి పట్టుకుంటే ఎలా ఉంటుంది, అలా పెర్ఫామ్ చేశాడు. ఎప్పుడు బ్లాస్ట్ అవుతాడో తెలియదు. ఇలాగ ఆడియన్స్ కూడా అదే ఫీల్ అయ్యారు. ఆడియన్స్ తాలూకా ఎమోషన్స్, వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ కూడా హర్ష క్యారెక్టర్లో రిప్రజెంట్ అయ్యాయి. అలాగా ఈ సినిమా ఒక రాడికల్ దీంట్లో తీసుకువెళ్ళి, అది కూడా నేను నిజంగా సర్ప్రైజ్ అయిందనంటే, నా చెల్లి సో షీ ఆల్వేజ్ క్యూట్ కాస్ట్యూమ్ డిజైనరు ఇవన్నీ తెలుసు, కానీ ఇంత కాంప్లికేటెడ్ ఒక సబ్జెక్ట్ని తీసుకొని ఇంత బ్యూటిఫుల్గా తను చేస్తుందని చూసేంతవరకు నేను నమ్మలేదు. సో ఇట్ వాజ్ బియాండ్ బిలీఫ్. అండ్ అందులో ఉన్న సెట్స్, కాస్ట్యూమ్స్, ఈస్థెటిక్స్. నేను మొన్నే నా కూతురు పెళ్లి చేశా. అప్పుడు అనుకున్నాను నేను, విశ్వగారు మీరు చెప్పుంటే ఆ సెట్లో ఏదో ఒక సెట్లో చేసి ఉండేవాడిని కదా, నాకు కాస్ట్ కలిసి వచ్చేది. అంత బ్యూటిఫుల్గా ఆ కలర్స్ ఎవ్రీథింగ్. అండ్ ఇందాక మనవాడు చెప్పినట్టు ఆయనకి ఈ సినిమాకి ఇంత అని గీసుకొని, లేకపోతే బడ్జెట్ నెంబర్స్ చూసి తీసే ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఉన్న ఈ కాలంలో విశ్వప్రసాద్ గారు లాంటి ప్రొడ్యూసర్స్ దొరకడం ఈ ఇండస్ట్రీకి దొరికిన ఒక వరం. నో నెంబర్ సెకండరీ. ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమా నుంచి జర్నీ చేసింది నేనే. ఆయన ఫస్ట్ ఫిలిం ఆయన దీని సాఫ్ట్వేర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత. సో ఆయన ఎప్పుడు కూడా ఆయన గట్స్ చూస్తే నాకు భయం వేసేది. అలాంటి ఓకే, సో దీనివల్ల రిస్క్ ఎక్కువ ఉంటుంది. బట్ అల్టిమేట్గా అటువంటి ప్రొడ్యూసర్స్కి రిస్క్ వాళ్ళు ఎంత తీసుకుంటారో దానికి 10 రెట్లు రివార్డు పొందుతారు వాళ్ళు. అటువంటి ప్రొడ్యూసర్స్ మన ఇండస్ట్రీకి కావాలి. అండ్ విశ్వప్రసాద్ గారు లాంటి ప్రొడ్యూసర్స్ని మనం కాపాడుకోవాలి. ప్రతి టెక్నీషియను, ప్రతి ఆర్టిస్ట్, అబోవ్ ఆల్ మన తెలుగు ఆడియన్స్ అటువంటి ప్రొడ్యూసర్స్ని కాపాడుకోవాలి. అప్పుడు మంచి సినిమాలు వస్తాయి, ఇటువంటి రాడికల్ బ్లాక్ బస్టర్స్ వస్తాయి. సో ఫైనల్లీ ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఇది చాలామందికి. అండ్ నాకు ఈ సినిమాలో నచ్చిన మెయిన్ ఏంటంటే, చాలా మన లైఫ్లో రిలేషన్షిప్స్ అంటేనే కాంప్లికేటెడ్. చాలా కాంప్లికేషన్స్, కష్టాలు ఇవన్నీ కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది కదా, అలా అనిపించింది. చాలా మోస్ట్ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో కూడా సిద్ధు రండి కూర్చోండి, ఇద్దరు రండి కూర్చోండి అని తను బోల్డ్గా చెప్పేయడం. అక్కడ నేను థియేటర్లోంచి లేచి పారిపోదాం అనిపించింది. ఇప్పుడు అది చెప్తే ఏంటి, వాళ్ళు జుట్టు పట్టుకొని కొట్టేస్తే ఇలాగా. సో నేను కాసేపు అటు ఇటు దిక్కులు చూసి ఇదేంటి ఇలా చెప్పేస్తున్నాడు అని. అంటే మనం చాలా విషయాలు పైకి చెప్పుకోలేము, మాట్లాడుకోలేము, డిస్కస్ చెయ్యం. అలాగా ఒక డైలాగ్ తోటి, ఒక మంచి కాన్వర్జేషన్ తోటి, వెన్ యువర్ హార్ట్ ఈస్ క్లీన్, ఓకే, నువ్వు చెప్పేది అవతలకి కన్వే అవుతుంది. వెన్ యువర్ ఇంటెన్షన్ ఈజ్ రైట్. అలాగే వరుణ్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ తన క్యారెక్టర్ గ్రాఫ్ నుంచి, దాని నుంచి ఒక్క సెకండ్ కూడా బయటికి రాలేదు సిద్ధు. ఆ క్యారెక్టర్ గ్రాఫ్ నుంచి తను ఏం చెప్పదలుచుకున్నాడో అది అవతలకి నచ్చుతుందా లేదా, దానివల్ల హీ విల్ లూజ్ ఎ రిలేషన్షిప్, హీ విల్ గెయిన్ ఇట్, అది ఆలోచించలేదు. తను నచ్చింది చెప్పాలి అనుకుని అది తను ఈ సినిమా త్రూఅవుట్ అది మెయింటైన్ చేశాడు. అలాగే వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఏ చెప్పదలుచుకున్నారో, వాళ్ళు ఏ కథని దాని ఎటువంటి ఫిల్టర్స్ లేకుండా, మాస్కులు లేకుండా మనకి చెప్పిన సినిమాయే ఇది తెలుసు కదా. దీన్ని తప్పకుండా మీరందరూ ఎంకరేజ్ చేయండి. ఇట్ ఈస్ డెఫినెట్లీ వెరీ వెరీ బోల్డ్, రాడికల్, బట్ ఎ బ్యూటిఫుల్ అటెంప్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కోన వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్
నాకు ఆయన యాక్టర్గా బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్గా తెలుసండి. బట్ ఇప్పుడు కోనా గారు చెప్పారు లాస్ట్ 2 లైన్స్ ఒకటి. అదేంటి అంటే ఫిల్టర్ లేకుండా, మాస్క్ లేకుండా, సో నిర్మోహమాటంగా, నిర్భయంగా ఆయనకు అనిపించింది చెప్పేస్తూ ఉంటారు నిజాన్ని. సో వారే బండ్ల గణేష్ గారు. సో బండ్ల గణేష్ గారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. నేను ఆయన్ని వేదిక మీద కలవలేదు, బట్ వేదిక కింద ఉండి ఎప్పుడైనా మీ స్పీచ్ విన్నప్పుడు మాత్రం మామూలుగా ఉండదు సార్. ఓవర్ టు యు. థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను నా మనసులో మాట. ఇవాళ చెప్పేస్తా. ఏడైనా నాగేంద్ర బాబు వెళ్ళిపోయాడా? మీడియా మిత్రులంటే మన హృదయాన్ని, మన జీవితాన్ని ప్రజల వద్దకి తీసుకెళ్ళి వీళ్ళు ఇదిరా బాబు అని చెప్పి, ఒక పోలీసు వాళ్ళకి హాలిడే ఉండదు, అలాగే ఈ మీడియా సోదరులకు కూడా మేము పండగ రోజు ఓపెనింగ్ పెట్టుకుంటే పండగ రోజు పరిగెత్తుకుంటూ వస్తారు. మా ఇంట్లో ఏ రోజు మంచి రోజు అయితే మీకు అదే రోజు మంచి రోజు అని కెమెరాలు వేసుకొని పెన్ వేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి మా న్యూస్ని కొన్ని కోట్ల మందికి చేరవేసే, మా ఒక మంచిని చెడుని అందరికీ చేరవేసే మీడియా సోదరులు అందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు. మీరు లేనిది ఎవ్వరూ లేరు. మిమ్మల్ని ఇసుక్కున్న అవన్నీ అబద్ధాలు. ఒక ఉదాహరణ నేను చెప్తా. ఎస్వి కృష్ణారెడ్డి గారు నన్ను వినోదంలో చిత్రంలో పరిచయం చేసినప్పుడు శ్రీకాంత్, శివాజీ రాజా, ఉత్తేజ్ తదితరులు అనేసారు. నా ఫోటో కూడా పక్కన పెట్టి 2 రోజులు నిద్రపట్టలేదు, నా పేరు వేయలేదు అని. ఆ టెన్షన్, ఆ బాధ ఎప్పటికీ మర్చిపోలేను. అంటే ఆ రోజు గణేష్ అని రాస్తే ఎంత బాగుండేది అని ఫీల్ అయ్యాను నేను. అప్పుడు కుమారస్వామి గారని ఒక రిపోర్టర్, అన్న కుమార్ అన్న నా పేరు ఎందుకు రాలేదు అని అడిగా ఫోన్ చేసి. సారీ గణేష్ మర్చిపోయాను అన్నాడు. మీరు మా మీద కోపం వచ్చి ఒక్కరోజు పెన్ డౌన్ చేస్తే మాకు వణుకుతాయి కింద. మీ పవర్ అది, మీ గొప్పతనం అది. మీ అన్నీ మర్చిపోతారు. మేము మామూలు అసిస్టెంట్ డైరెక్టర్లుగా, చిన్న చిన్న ప్రొడక్షన్ మేనేజర్లుగా మాతో ఫ్రెండ్షిప్ చేసి మా స్థాయి పెరిగినప్పుడు కూడా మాకు అదే విధంగా గౌరవించే మీ అందరికీ మీ రుణం తీర్చుకోలేంది, మీ విలువ మేము వెలకట్టలేంది. ఎప్పుడు మీడియా సపోర్ట్ మా ఇండస్ట్రీ మీద ఉండాలి, మా నిర్మాతల మీద ఉండాలి. మేము తీసిన సినిమాని మీరు జనం దగ్గర తీసుకెళ్ళడానికి మీరు వారదై, అంబికా అగరబత్తి లాగా భక్తుడికి భగవంతునికి లాగా సినిమాకి జనానికి మధ్య నుండి వారధలు మీరు, సారథులు మీరు. ఎప్పుడు మీ మీ చల్లని చూపు మా సినిమాపై ఉండాలి. మా నిర్మాత శ్రేయస్సు కోరుకుని మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలుసు కదా, చిరంజీవి గారు స్వయం కృషి చేస్తాడు, మొఠా మేస్త్రి చేశారు. వెంకటేష్ బాబు బొబ్బిల్ రాజా చేశాడు, చంటి చేశాడు. నాగార్జున గీతాంజలి చేశాడు, శివ చేశాడు. సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు చేశాడు, తెలుసు కదా చేశాడు. ఇరగ్గొట్టేశాడు సిద్ధు. జోష్ సినిమాలో ఏ అడ్రస్సు లేకుండా, ఏ కేరఫ్ లేకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ముందు ఎవడో వెనకెవడో లేకుండా నేను నటుడిని అవుదామని ఇండస్ట్రీకి వచ్చి జోష్ సినిమాలో చిన్న వేషం కోసం తప్పించి సిద్ధు ఈ సినిమా తర్వాత నేను చెప్తున్నాను, డైరెక్ట్గా రవితేజకి ఆల్టర్నేటివ్ ఎవరా అనుకున్నాను. రవితేజకి ఆల్టర్నేటివ్ అవుతావు సిద్ధును. నిజంగా చెప్తున్నాను. నువ్వు రాబోయే 20 ఏళ్ళు నువ్వు ఇదే క్యారెక్టరైజేషన్తో ముందుకు వెళ్ళిపోతావు. ఈ మధ్య కుర్రాళ్ళ నిన్ను కానీ, తేజ సజ్జాను కానీ మిమ్మల్ని అందరూ చూస్తుంటే ముచ్చటేస్తుంది. కొత్త జనరేషన్ అదిరిపోద్దురా ఈసారి. ఈ కుర్రాళ్ళందరూ 20 ఏళ్ళు, 2 దశాబ్దాల పాటు మీరు ఇండస్ట్రీని అద్భుతమైన సినిమాలు ఇవ్వడానికి పుట్టిన స్టార్ కిడ్స్ మీరు అందరూ. మీ అందరిని చూస్తుంటే ముచ్చటేస్తుంది. నువ్వు ఎన్నుకున్న కథ. నేనైతే నిర్మాతగా ఈ సినిమా నేను తీయను. హ్యాట్స్ ఆఫ్ టు విశ్వ గారు. దమ్ము కావాలి సినిమా తీయడానికి. నీరజ ఈ అమ్మాయి ఫస్ట్, ఎందుకంటే కోనాగారి చెల్లి అయితే నాకు చెల్లెలే. ఎందుకంటే నా భాషా సినిమాలో నా అమ్మాయి ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఆ సినిమా నేను నిర్మాతని. ఆ సినిమా వస్తే కోనాగారిని అడిగా, ఏంటి కోనాగారు అంటే, మా చెల్లెలు అన్న అమెరికా నుంచి వచ్చింది. ఈ అమ్మకు వీళ్ళ నాన్న, వీళ్ళ ఫ్యామిలీ ఏంది, ఈ అమ్మాయి ఇండస్ట్రీలో ఏంటనుకున్నా. ఆ అమ్మాయికి ఉన్న ఫ్యాషను, ఆ అమ్మాయికి ఉన్న టేస్ట్, ఆ రోజుల్లోనే ఆతృత, తపన, ఈ డ్రెస్ అయితే బాగుంటుంది. ఒక 10 రోజుల్లోనే కాజల్కి బెస్ట్ బడ్డీ అయిపోయింది. కట్ చేసి ఇండస్ట్రీ హీరోయిన్లు అందరూ ఈ అమ్మాయి చుట్టూ తిరిగారు. ఆ అమ్మాయి ఎంత మేధావో, ఎంత ముదురో అప్పుడే చూసుకున్నా. ఈ అందరినీ తనాళం చేసుకొని లౌకికంగా. ఆ అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళది ఎంత పెద్ద ఫ్యామిలీ, ఎంత పెద్ద కథ. ఆ అమ్మాయి గోల్డ్ స్పూన్లో పుట్టి కూడా తన అందరిలో డౌన్ టు ఎర్త్ ఉండి, అందరినీ ఆలోచించుకుంటూ, అందరినీ కలుస్తూ, ఆప్యాయంగా ముందుకెళ్ళిపోతూ ఒక డైరెక్టర్ అవ్వటం అంటే మాటలు కాదు ఈ రోజుల్లో. హ్యాట్స్ ఆఫ్ నీరు. నిజంగా రియల్ నిన్ను చూస్తే చాలా గర్వపడ్డా. నేను నిజంగా చాలా గర్వపడ్డా. సిద్ధు జొన్నలగడ్డ గురించి చెప్తున్నా. సిద్ధు, నువ్వు రూల్ చేస్తావు ఇండస్ట్రీని. నిజంగా చెప్తున్నా. నువ్వు ఎన్నుకున్న డైలాగ్,
డీజేటీలు ఇప్పుడు కోన గారు చెప్పారు కదా, నేను కూడా నువ్వు వన్ డే వండర్ అనుకున్నా, బై గాడ్ చెప్తున్నా. ఈ అబ్బాయి మామూలుగా ఆ సినిమా కొట్టాడురా, అన్నిటికీ ఏం తమాషానా, ఏం డాడీ అక్కడేళ్ళు ఇక్కడేళ్ళు అంటాడు, ఇది అయిపోద్దురా, ఇది బోరు కొట్టేస్తారు అనుకున్నా. ఒక్కసారి ఒక ఫేస్ టర్న్ ఇచ్చావు కదా, ఈ కొత్త షేడ్ చూసావు కదా, నువ్వు యాక్టర్, నువ్వు రియల్ యాక్టర్, గ్రేట్ యాక్టర్, వండర్ఫుల్ యాక్టర్. నీకు అద్భుతమైన ఫ్యూచర్ ఉంది సిద్ధు. నువ్వు చేసే ప్రతి నిర్ణయం, నువ్వు చేసే అన్నపూర్ణం సీన్ చాలండి ఈ సినిమాలో, ఇరగొట్టేసింది. కొన్ని టర్న్లు అవుతుంటే నాకు అర్థం కాలేదు. ఈ అమ్మ ఇదేంద్రా ఈ సినిమా, ఏం చెప్దాం అనుకుంటున్నాడు ఈ సినిమాలో అనుకున్నాను. నాకు సినిమా తర్వాత ఇప్పుడు నేను వస్తుంటే నా వైఫ్ ఎక్కడికి వెళ్తున్నా ఉంది, తెలుసు కదా ఫంక్షన్కి వెళ్తున్నాను, రవి ఫోన్ చేశాడు వెళ్తానంటే, ఏం సినిమా బావా, ఎంత మంచి సినిమా, ఈ మధ్యకాలంలో అట్లాంటి సినిమా చూడలేదు. నిజంగా యూనిట్ అందరికీ నా తరఫున కూడా అందరికీ కంగ్రాట్స్ చెప్పమని చెప్పింది. చూడన ప్రతి ఒక్కళ్ళకే చెప్తున్నా, లవ్ చేసుకునే ప్రతి ఒక్కళ్ళకే చెప్తున్నా, కొత్తగా పెళ్ళైన ప్రతి ఒక్కళ్ళకే చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా తప్పకుండా చూడండి. ఇట్లాంటి సినిమా సూపర్ హిట్ చేయాలి. ఈ మధ్యకాలంలోనే వరుసగా అమ్మాయి విశ్వ గారు అమెరికా నుంచి టక్కేసుకొని వచ్చాడు, ఏం సినిమా తీస్తాడు అనుకున్న మా అందరికి కూడా వణుకు పుట్టిస్తున్న విశ్వ గారికి నిజంగా చెప్తాను, మిరాయ్ బ్లాక్ బాస్టర్. ఈ హీరోని పెట్టుకుని అంత బడ్జెట్తో సినిమా తీయడం అంత ధైర్యం కావాలి సార్, బ్లాక్ బాస్టర్ కావాలి సార్, జనాన్ని నమ్మటం కావాలి. మీరు కథను నమ్మి సినిమాలు తీస్తున్నారు సార్, అదే మీ సక్సెస్ విశ్వ గారు. నిజంగా యువర్ రియల్లీ గ్రేట్. మీరు మా తోటి నిర్మాత అవడం గర్వంగా ఉంది. అట్లాగే మా తమ్ముడు ఎస్కే ఇప్పుడే చెప్పాడు, అన్నా నువ్వు రా అన్నా అని. నేను బ్లాక్ బాస్టర్ ఇచ్చే బ్రేక్ ఇచ్చా, ఇప్పుడు మొదలవుద్ది కొత్త సెకండ్ హాఫ్. టెంపర్ లాంటి బ్లాక్ బాస్టర్ ఇచ్చి ఫ్లాప్తో నేను బ్రేక్ ఇలా బ్లాక్ బాస్టర్తో బ్రేక్ ఇచ్చా, ఇక మొదలవుద్ది సినిమా అని నేను చెప్తూ, మీ అందరికీ చెప్తూ, మీ ఆశీస్సులు కోరుకుంటూ, ఇంత సూపర్ హిట్ సినిమాలో యాక్ట్ చేసిన టీం అందరికీ, మన హర్ష కొద్ది లావు దగ్గర పేరు మర్చిపోయాయి అనుకోబాక, హర్షకి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఇట్లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు ఇంకా ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా పీపుల్స్ మీడియా అధినేత మా విశ్వ గారిని విష్ చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. శశి, నువ్వు ఏ సినిమా పట్టుకున్నా ఈ మధ్య బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఈ మధ్య నువ్వు ప్రతి ఆడియో ఫంక్షన్కి వచ్చి నువ్వు మాట్లాడుతుంటే నేను చూస్తే ముచ్చటేస్తుంది శశి. కాకర్ల శ్యామ్ గారు మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ధన్యవాదాలు తీసుకోండి. థ్యాంక్ యూ సార్. స్టేజ్ మీదే ఉండండి సార్. ఐ రిక్వెస్ట్ మీరు స్టేజ్ మీద ఉండాల్సిందిగా. అండ్ ఐ రిక్వెస్ట్ శశి గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. భాను మాస్టర్, యానీ మాస్టర్, సునీల్ మాస్టర్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలాగే కాసర్ల శ్యామ్ గారి నివేదన రాసుకు స్వాగతం పలుకుతున్నాము. బీవీఎస్ రవి గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి, వారి నివేదన రాసుకు స్వాగతం పలుకుతున్నాము. హర్ష గారు వేదిక మీద రాసుకుగా స్వాగతిస్తున్నాము. డైరెక్టర్ నీరజ కోన గారి నివేదన రాసుకు స్వాగతం పలుకుతున్నాము. అండ్ సందీప్ రాజ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి, వారిని వేదిక మీద రాసుకుగా స్వాగతం పలుకుతున్నాము. ఎస్కేఎన్ గారు బీవీఎస్ రవి గారిని వేదిక మీద రాసుకుగా స్వాగతిస్తున్నాము. అండ్ కోన వెంకట్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అండ్ నా పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో తెలుసు కదా లాంటి బ్లాక్ బాస్టర్ని మరొకసారి మనందరికీ అందించిన టీజీ విశ్వప్రసాద్ గారిని వేదిక రాసుకుని స్వాగతం కలుపుతున్నాము. అండ్ అఫ్ కోర్స్ డీజే టిల్లు అమేజింగ్ సక్సెస్, బట్ తెలుసు కదాతో ఆయన యాక్టింగ్లో మరొక అద్భుతాన్ని మనందరికీ అందించారు. తెలుసు కదా అని బ్లాక్ బాస్టర్ని అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్, వారిని వేదిక రాసుకుని స్వాగతిస్తున్నాము. సో లంకా సంతోషి ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. స్టైలిస్ట్ తను, సిద్ధు గారి స్టైలిస్ట్, వారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. వన్ పిక్చర్ అండి, దాని తర్వాత ఫాల్గుని జస్ట్ జాయిన్, మీరు ఒక వర్డ్ మాట్లాడాలి ఖచ్చితంగా ఆఫ్టర్ ద పిక్చర్.
థ్యాంక్ యూ. అండ్ ఛానల్స్ డన్. గణేష్ గారు ఒక్క పిక్చర్ కోసం. రవి గారు ఓకే. ఎస్కేఎన్ గారు వాంట్ అండ్ పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారి అగ్రిమెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఆయన అగ్రిమెంట్స్లో హీరోయిన్లు కూడా సక్సెస్ మీట్లో కూడా పార్టిసిపేట్ చేయాలి అనే క్లాజ్ని గట్టిగా పెట్టవలసిందిగా మనవి. టు మై బిలోడ్ రాశి అండ్ శ్రీనిధి. థ్యాంక్ యూ. హీరోయిన్స్ రాకపోయేసరికి గట్టిగా హట్ అయిన ఎస్కేఎన్ గారు. ఓకే ఒక పిక్చర్ ప్లీజ్ జాయిన్ అండి. ఒక్క పిక్చర్ కోసం ఒక్కటే ఫోటో అండి. దీని తర్వాత సందీప్ గారు మీరు అక్కడికి వెళ్ళరా ఎస్కేఎన్ గారు పక్కకి. శశి గారు మీరు కూడా ప్లీజ్. ఓకే డన్. ఓకే ఫాల్గుని వీ డోంట్ వాంట్ మిస్ యువర్ స్పీచ్. సో ఎస్ అందుకనే మీకు మైక్ ఇచ్చేస్తున్నాం. సే ఫ్యూ వర్డ్స్. Hello. Hi, good evening, everybody. I'm a little late, actually. I would like to start by saying a huge thank you, People Media Factory ki, Vishwa sir ki. And to begin with, Taman sir and Neerja ma'am, special thanks to them for believing in us that we would do the song Sogasu Chudatarama. So Neerja ma'am na call chesaru and నేను audio విన్నాను and I really loved the audio the first time I heard it. And along with Sunil Master's help, it was a great success for us is what I feel. Sidhu sir, I want to personally thank you for being so supportive throughout the song. Meeru throughout the shoot manaki oka backbone laga unnaru and danvalla the shoot finished in 2 days and sorry for the trouble if we rushed you. But all in all, everything went hand in hand and it was a great experience. Thank you so much to Kriti ma'am and Vishwa sir also. And once again, thank you Neerja ma'am, Sidhu sir. Thank you so much. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నవ్ ఒక పక్క క్లాసిక్స్ని, ఇంకో పక్క మాస్ ఫిలిమ్స్ని, ఇంకో పక్క క్లాస్ ఫిలిమ్స్ని, అన్ని రకాల ఎనర్జెటిక్ ఫిలిమ్స్ని మనం సంతోషి ఒక మాట ఖచ్చితంగా మీరు మాట్లాడాల్సిందే. సో కోర్స్ ఆయన అందంగా ఉంటారు, మరింత అందంగా తీర్చిదిద్దారు మీరైతే. సో సిద్ధు గారి స్టైలిష్ తను. సంతోష్ మీరు సంతోషంగా ఒక మాట మాట్లాడితే మీ పేరు. సో సారీ, నేను బీయింగ్ అ కాస్ట్యూమ్ డిజైనర్ ఐ ఫర్గాట్ టు మెన్షన్ మై బ్రిలియంట్ కాస్ట్యూమ్ డిజైనర్స్. అదే సీరియస్గా లంకా హ్యాస్ స్టైల్ సిద్ధు టిల్లు నుంచి తనుంది, కానీ నేను ఒక్కరోజు కూడా నాకు ఐ డెంట్ హ్యావ్ టు థింక్ ట్వైస్ అబౌట్ వాట్ షీ వాజ్ డూయింగ్. థ్యాంక్ యూ లంకా అండ్ శీతల్ స్టైల్ బోత్ ద గర్ల్స్. సంతోషి ప్లీజ్ గో హెడ్. హాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. Thanks for this opportunity. We've got a very good name with this film. Thank you, and I'm looking forward to more collaboration with Sidhu. Thanks to Neerja. Thanks to People Media Factory for the opportunity. Thank you. Thank you, Santoshi garu. Thank you so much for your efforts and work. And now, as I mentioned, ఏ రకమైన జోనర్ ఫిలిం అయినా ఆయన నమ్ముతారు, అది మీ వరకు తీసుకొస్తారు. ఆ నమ్మకాన్ని ఆయన సాధించుకున్నారన్నమాట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఒక సినిమా వస్తుందంటే అమేజింగ్ ఫిలిం వస్తుందని ఆ నమ్మకాన్ని పెంచుకున్నారు. సో ఎస్, టీజీ విశ్వప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము, బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్. అందరికి నమస్కారం అండి. సో ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద ఆడియన్స్. సో పర్టికులర్గా ఐ వాంట్ టు థ్యాంక్ ద పీపుల్ హూ టుక్ ఎ స్పెషల్ కేర్ ఇన్ గివింగ్ ద రివ్యూస్ అండి. అంటే జనరల్గా అంటే ఐ డూ వాచ్ రివ్యూస్ అంటే కామెంట్స్కు. సో జస్ట్ వన్ లైనర్స్ ఇవ్వడమో లేకుంటే ట్రోల్ చేయడమో అలాంటిది ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ మూవీకు ఇఫ్ యూ గో అండ్ సీ ద రివ్యూ దే ఆర్ వెరీ డీటెయిల్డ్ అండి. అంటే అండ్ వెరీ డైవర్సిఫైడ్. అంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో యూ కెన్ సీ దట్ రివ్యూ. సో దట్ మేక్స్ అస్ ఫీల్ గుడ్. అంటే ఐ ఎర్న్ మనీ ఇన్ లాట్ ఆఫ్ వేస్ అంటే డిఫరెంట్ బిజినెసెస్లో. So, but when you make a movie, that is what you look forward. So, and I want to thank Sidhu. And Sidhu, I think Tillu, aina first movie aina antane we had a conversation okati cinema cheyalanadi. Then we did this ante Tillu Square jarugutunnappudu again andaru cheppinattu ilanti ante యూనిక్ పాయింట్ మీద కొత్త డైరెక్టర్కు ఆపర్చునిటీ ఇవ్వడం అన్నది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. అండ్ we delivered a very unique story. దీనికి చాలామంది అంటే వీ కెన్ సీ
లాట్ ఆఫ్ అర్బన్ ఆడియన్స్ నుంచి కానీ చాలా డిఫరెంట్ ఆడియన్స్ నుంచి చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చింది. అండ్ వీ హోప్ దిస్ విల్ కంటిన్యూ అండ్ మోర్ పీపుల్ విల్ వాచ్ ద మూవీ. అండ్ సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ మిరాయి అని తెలుసు కదా. అట్ ద సేమ్ టైమ్ వీ ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ రాజా సబ్స్. సో వస్తుంది మళ్ళీ బ్లాక్ బస్టర్ సౌండ్ వినిపిస్తుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి. అండ్ నా జనరలీ ఒక ఫ్లోని మేము ఫాలో అవుతుంటాం, ఒక ఫార్మేట్ మేము ఫాలో అవుతుంటాము, ప్రొడ్యూసర్ దాని తర్వాత హీరో అని. బట్ ఇక్కడ ఉండి ఆ టాలెంట్తో ఇక్కడ వర్క్ చేసి వాళ్ళ కష్టానికి ఫలితం దొరకాలి, వేదిక మీద మాట్లాడాలి అని దాన్ని బ్రేక్ చేసి ఆడవాళ్ళని ముందుకు తోసి వాళ్ళని మాట్లాడిచ్చేలా చేశారు హీరో అనమాట. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఒక విమెన్ డైరెక్టర్కి ఆపర్చునిటీనే ఇవ్వడం కాదు, ఇక్కడ ఆ విమెన్ పవర్ కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. డీజే టెల్లుగా మీరు వేసిన మాకు ఎప్పటికీ మర్చిపోలేము, కానీ వరుణ్గా మీరు చెప్పిన మాటలు కూడా ఎప్పటికీ మర్చిపోలేము. సో ఇలానే మీరు సూపర్ సక్సెస్ఫుల్గా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యాక్టర్ ప్లస్ స్టార్, స్టార్ యాక్టర్, యాక్టర్ స్టార్, స్టార్ బాయ్ మన సిద్ధు జొన్నలగడ్డని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వాళ్ళు ఇక్కడికి వచ్చిన మేజర్లీ ప్రెస్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ, మీడియా వాళ్ళందరికీ కూడా, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా, ఆల్ కైండ్స్ ఆఫ్ మీడియా నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు దాని రిజల్ట్ బట్టి మనం ఆ తర్వాత ఎలా ఫీల్ అవుతాం అనేది మారుతుంది. టిల్లు రిలీజ్ అయినప్పుడు నేను ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను, పార్ట్ 1 పార్ట్ 2. దాని తర్వాత టిల్లు స్క్వేర్ రిలీజ్ అయినప్పుడు నేను కాన్ఫిడెన్స్ ఫీల్ అయ్యాను, ఎంతో కొంత కాన్ఫిడెన్స్, ఎక్సైట్మెంట్, ఈ ప్లెజర్, ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ ఫీల్ అయ్యాను. నేను జాక్ రిలీజ్ అయినప్పుడు ఎక్కడో ఎమోషనల్ లాస్ ఫీల్ అయ్యాను, నేను సారో ఫీల్ అయ్యాను, సాడ్నెస్ ఫీల్ అయ్యాను. బట్ వీటన్నిటికన్నా కూడా చాలా ఇంపార్టెంట్ ఫీలింగ్ నేను తెలుసు కదా రిలీజ్ అయిన తర్వాత ఫీల్ అయ్యాను. అదేంటంటే ఐ ఫెల్ట్ కంటెంట్ అండ్ ఐ ఫెల్ట్ ఎట్ పీస్. ఈ ఫిల్మ్ ఏంటంటే ఇది చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాకు, చాలా ఈ సినిమా ఏంటంటే ప్రశాంతంగా పడుకునేలా చేసింది ఈ సినిమా నన్ను. సో అది ఒక గుడ్ నైట్స్ స్లీప్ ఇస్ వాట్ వీఆర్ ఆల్ లుకింగ్ ఫర్ ఇన్ అవర్ లైఫ్. సో ఈ సినిమా నాకు ఆ ఫీలింగ్ ఇచ్చింది. అండ్ దానికి నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నీర్జా ప్లీజ్ కమ్, తనకు నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను నీర్జా ఈ సినిమా నీర్జా నాకు ఈ కథ నాకు చెప్పింది. అండ్ నీకంటే ముందు నేను నితిన్ అన్నకి థ్యాంక్స్ చెప్పాలి, యాక్టర్ నితిన్. ఎందుకంటే తనే ఒక రోజు నైట్ కాల్ చేసి ఇలా ఒక కథ ఉంది, అది నువ్వు వినాలి, దానికి నువ్వైతేనే కరెక్ట్ అని తనే కాల్ చేసి నీర్జాని నన్ను కనెక్ట్ చేశాడు. అండ్ టు థింక్ దట్ ఆల్ ఆఫ్ దిస్ స్టార్టెడ్ విత్ వన్ ఎగ్ పఫ్ అండ్ అ ఫోన్ కాల్. సో తను వచ్చి నాకు ఈ కథ చెప్పింది. కథ చెప్పిన వెంటనే నాకు ఈ ఐడియా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. బట్ నేను తనకి థ్యాంక్ యూ నేను దేనికి చెప్పాలంటే, నీర్జాకి నేను చెప్పిన వెంటనే, నేను అడిగిన వెంటనే నాకు కావాల్సిన కొన్ని మార్పులు, కొన్ని చేర్పులు కూడా తను కథలో తను చేయడానికి తను ఓకే చెప్పినందుకు. అండ్ కన్సిస్టెంట్గా సినిమా షూటింగ్ అంతా జరుగుతున్నప్పుడు కూడా నాకు ఏమనిపించినా కూడా ఐడియాస్, ఆ ఇన్పుట్స్ అన్నిటినీ కూడా చాలా హ్యాపీగా, చాలా సింపుల్గా, ఈజీగా తను తీసుకుని తన స్టోరీలో ఇంప్లిమెంట్ చేసినందుకు ఎక్కడ కూడా నేను ఈ సినిమాలో ఇన్వాల్వ్ అవుతున్నట్టు నాకు తను ఎప్పుడు ఫీల్ అవనివ్వలేదు. నేను తనతో పాటు కలిసి కొలాబరేట్ అవుతున్న ఫీలింగ్ నాకు కలిగించింది. అండ్ అది చాలా డిఫరెంట్. అది దట్స్ నాట్ వెరీ ఈజీ టు డూ. అండ్ ఫర్ దట్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ. అండ్ వీళ్ళందరూ ఈ సినిమానే రాడికల్ అనుకుంటున్నారు. వాళ్ళకి నీ నెక్స్ట్ సినిమాలో ఓపెనింగ్ సీన్ తెలీదు పాపం ఎవరికి. ఓకే, సో అది చూస్తే మీరు ఇది ఇంకా యాక్చువల్లీ చాలా తక్కువ అనుకుంటారు. అజయ్కి తెలుసు, అందుకే నవ్వుతున్నాడు కింద నుంచి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఐ హ్యావ్ టు థ్యాంక్, ఇట్స్ అ లాంగ్ లిస్ట్. Okay, it's a really long list. I have to thank Vishwa Prasad Garu for supporting us blindly, for supporting us no matter what. ఏం జరిగిన షూటింగ్ నెంబర్ ఆఫ్ డేస్ ఎక్స్టెండ్ అయినా కూడా ఒక చాలా ఇంట్రెస్టింగ్ మాట అన్నారు ఒకసారి విశ్వప్రసాద్ గారు నాతో ఫోన్లో. సార్, మనం డబ్బు ఎంత చేస్తాం అనేది సెకండరీ అండి, మనం మంచి సినిమా తీసామనే పేరు మాత్రం మనకు మిస్ అవ్వకూడదు అని అన్నారు ఆయన. ఎంతమంది వాళ్ళ రోజుల్లో ఆ మాట అనగలుగుతారు? ఇట్స్ వెరీ రేర్. ఐ థింక్
Our combination will go a long way, sir. Hopefully, want to work and make more films with you. అలాగే ఐ హ్యావ్ టు థ్యాంక్ టెక్నీషియన్స్ సినిమాకి పనిచేసిన వాళ్ళు. జ్ఞాన్శేఖర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. నేను చూడ్డానికి చాలామంది అన్నట్టు నేను అలా ఉన్నాను అంటే ఆ స్క్రీన్ మీద దానికి కంప్లీట్ క్రెడిట్ జ్ఞాన్శేఖర్ గారికి ఇవ్వాలి. ఐ థింక్ ఆయన ఈ సినిమా చూడ్డానికి కానీ ఆ ఫీల్ కానీ ఒక చాలా పెద్ద సినిమా ఫీల్ క్రియేట్ చేశారు. కంప్లీట్ థ్యాంక్స్ టు జ్ఞాన్శేఖర్ గారు. ఐ థింక్ ఈ సినిమా హీస్ గివెన్ మీ వన్ ఆఫ్ మై బెస్ట్ విజువల్స్ ఈ సినిమాలో. అలాగే వెన్ ఇట్ కమ్స్ టు మై లుక్ ఐ ఆల్సో హ్యావ్ టు థ్యాంక్ లంక, మై స్టైలిస్ట్, మై వెరీ గుడ్ ఫ్రెండ్. తను చాలా పేషెంట్, అంటే టిల్లుకి స్టైలింగ్ చేసిన తర్వాత వరుణ్కి స్టైల్ చేయాలి అంటే చాలా కేర్ తీసుకోవాలి. తను దగ్గరుండి షీ టుక్ కేర్ ఆఫ్ మీ అండ్ షీ స్టైల్డ్ మీ అండ్ షీ మేడ్ మీ లుక్ లైక్ దిస్ ఇన్ మై ఫిల్మ్. ఐ హ్యావ్ టు థ్యాంక్ హర్. ఐ ఆల్వేస్ remember this character for the way he looks and for the way he behaves. I'll always thank you for it. Alage I have to thank the team, Manvita, tan team lo una Manvita ki nen thanks cheppali, Ali ki nen thanks cheppali. Similarly my makeup man Prasad anna meeku thank you cheppali. Nenu my hair guy Vijay tanak thank you cheppali. నన్ను దగ్గరుండి చూసుకున్న నజీర్, వీళ్ళందరూ కూడా నేను ఈ సినిమాలో నేను చూడడానికి ఇలా ఉండడానికి కారణం, నేను ఇలా కనిపించడానికి కారణం, మీ అందరికీ నన్ను చూస్తే ఒక ఫీలింగ్ వచ్చింది, ఆ ఫీలింగ్ రావడానికి కారణం వీళ్ళందరూ. ఎవరినైనా కూడా నా టీంలో మిస్ చేసుకుంటే ప్లీజ్ క్షమించాలి నన్ను. అలాగే ఐ హ్యావ్ టు థ్యాంక్ తమన్ గారికి నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఫెంటాస్టిక్ చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. నా లైఫ్లో మిగిలిపోతుంది ఆల్బమ్, తెలుసు కదా ఆల్బమ్ 100% మిగిలిపోతుంది నా లైఫ్లో. గ్రేట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ గ్రేట్ ఆల్బమ్ ఇచ్చారు ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారికి. అలాగే నవీన్ నూలి గారికి థ్యాంక్ యూ చెప్పాలి. మై బ్రదర్, మై ఫ్రెండ్. సాధారణంగా ఇక్కడ రాడు ఈవెంట్స్కి, ఫంక్షన్స్కి. ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ ఫిలిం. చాలా ఎడ్జ్ మీద ఉంటుంది సినిమా, దీన్ని కట్ చేయడం కూడా అంతే ఈజీ. చాలా బోర్ కొట్టే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఈ సినిమాలో. అది లేకుండా, అది రాకుండా ఈ సినిమాని అంత షార్ప్గా నా కోసం డే అండ్ నైట్ పనిచేసినందుకు నవీన్ అన్న, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అవినాష్ గారు ఫర్ డిజైనింగ్ గ్రేట్ సెట్స్. ఆ సినిమా చాలామంది అన్నారు ఇవాళ చూడడానికి యష్ చోప్రా ఫిల్మ్ లాగా, కరణ్ జోహర్ ఫిల్మ్ లాగా ఉంది అని. దానికి కంప్లీట్ క్రెడిట్ అవినాష్ గారికి, నీర్జాకి. అండ్ సార్ ఎవరండి పెన్నుల గురించి, ఫోర్క్ల గురించి, బ్రష్ల గురించి మాట్లాడారండి? అది అంతా నీర్జా పిచ్చానండి, అదంతా కూడా నీర్జా పిచ్చే. సో ఆ విజువల్ అలా ఉండడానికి కారణం కూడా ద ప్రొడక్షన్ డిజైన్ టీమ్. సో థ్యాంక్ యూ, వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ మై కొరియోగ్రాఫర్స్ భాను గారు, సార్ నాకు మీరు డీజే టిల్లు సాంగ్ ఇచ్చారు, అంత మంచి స్టెప్, గుర్తుండిపోయే స్టెప్ కంపోజ్ చేశారు. దాని తర్వాత రాధిక సాంగ్ మీరే ఇచ్చారు, అలాగే బాబాయ్ సాంగ్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బాబాయ్ సాంగ్కి లిరిక్ రాశారు శ్యామన్న, టిల్లులో రాశారు, తర్వాత ఇప్పుడు రాస్తున్నారు. సో కన్సిస్టెంట్గా ఐ థింక్ నా కోర్ టీంలో మీరు ఎప్పుడు ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సునీల్ అండ్ ఫాల్గుని, ఐ థింక్ ఆ సాంగ్ ఇట్ విల్ స్టాండ్ అవుట్ యాజ్ ద బెస్ట్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఆ సాంగ్ నాకు, ఇన్ఫ్యాక్ట్ రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్, తను యాక్టర్ అండ్ డైరెక్టర్, తను కాల్ చేసి నాకు ఆ సాంగ్ గురించి పర్టికులర్గా మెన్షన్ చేశాడు. దట్ ఆ సాంగ్ మళ్ళీ ఒకసారి ప్లే చేయొచ్చు కదా ఆ సాంగ్ థియేటర్లో అనే ఫీలింగ్ తనకు వచ్చిందని అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. యానిమాస్టర్ మీరు అన్నది చాలా చాలా కరెక్ట్. మాంటాజ్ సాంగ్ తీయడం చాలా కష్టం, దాంట్లో శ్రీమంతన్ సాంగ్ చేయడం ఇంకా కష్టం, దాంట్లో ఇద్దరిని కూర్చుని శ్రీమంతన్ చేయడం సాంగ్ ఇంకా కష్టం అండి అది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా ఎడిటర్, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి గారు బయట ఉన్నారు, ప్లీజ్ లోపలికి రావాలి. నజీర్ खींच के लेके आओ जी उनको, नहीं आते होने, ठीक है, పకడ్ లేకే అందర్. అలాగే ఐఎమ్ సారీ ఐఎమ్ టేకింగ్ అ బిట్ ఆఫ్ ఎ టైం, బట్ ఇవాళ నేను నాతో పాటు కష్టపడి పనిచేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పకపోతే ఐ డోంట్ థింక్ ఐ విల్ బీ ఏబుల్ టు స్లీప్ పీస్ఫుల్లీ. సో కొరియోగ్రాఫర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మా టీంలో వాళ్ళని ఎవరైనా మర్చిపోతే థ్యాంక్ యూ మీ అందరికీ కూడా. నెక్స్ట్ ఇవాళ ఇక్కడికి వచ్చిన గెస్ట్ హర్ష, వీడు ఒక్కడు మిగిలిపోయాడు. టీం వర్క్ హర్షకి నేను చాలా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే హర్ష, రాశి అండ్ శ్రీనిధి వీళ్ళు ముగ్గురికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఒక ఇద్దరు ముగ్గురు నుంచి మాట్లాడుకుంటుంటే జరిగే ఒక సినిమా ఇది. అలాంటి సినిమా చేయడానికి టెరిఫిక్ యాక్టర్స్ కావాలి. అండ్ ఐ థింక్ శ్రీనిధి అండ్ రాశి హ్యావ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్.
ఎన్ని ఇంప్రొవైజేషన్స్ ఉన్నా ఎన్ని చేంజెస్ జరిగినా కూడా రెడీగా నుంచుని అక్కడ అప్పటికప్పుడు లాంగ్వేజ్ రాకపోయినా నేర్చుకుని అవి డెలివర్ చేయడానికి చాలా ఎథిక్ కావాలి, చాలా ఏమంటారు సినిమా అంటే ప్యాషన్ పిచ్చి కావాలి. వాళ్ళిద్దరికీ నేను చాలా చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. రాశికి ఎస్పెషలీ ఐ విల్ బీ రియలీ థ్యాంక్ఫుల్, ఎందుకంటే షీఈ్ ఆల్సో వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో నా పిచ్చి అంతా భరించినందుకు. అండ్ అలాగే హర్ష, ఐ థింక్ నేను తన మీద చాలా అన్ఫేర్ ప్రెషర్ పెట్టేశాను. నేను నీర్జా ఈ సినిమాలో చాలా ఎక్కువ ప్రెషర్ పెట్టాను, ఎందుకంటే లిటరలీ నేను హర్షకు చెప్పేవాడిని, నువ్వు ఈ సినిమాలో నువ్వు ఈ సినిమాలో కామెడీ రోల్ చేయట్లేదు, నువ్వు ఒక ఫ్రెండ్ రోల్ చేస్తున్నావు. సో తెలుసు కదా, ఇట్స్ నాట్ అ లవ్ ట్రయాంగిల్, ఇట్స్ అ లవ్ స్క్వేర్. ఇది నాకు హర్షకి లవ్ స్టోరీ కూడా ఉంది ఈ సినిమాలో. సో నాకేంటంటే వీడు ఉన్నప్పుడు చాలా ధైర్యంగా ఉంటుంది సెట్ మీద కూడా, ఎందుకంటే ఏం డెలివర్ చేయాలన్నా కూడా మేము చేసేయగలుగుతామనే ధైర్యం ఉంటుంది హర్షని చూస్తే. అందుకే ఫస్ట్ నేను లొకేషన్కి వచ్చిన వెంటనే నేను ఎప్పుడు అడిగేది ఒకటే క్వశ్చన్ ఏంటంటే, హర్ష వచ్చాడంటే డన్, హ్యాపీగా ఉంటాను నేను. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. అలాగే వాళ్ళు ఇక్కడికి వచ్చిన గెస్ట్లందరికీ కూడా, సందీప్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ కైండ్ వర్డ్స్. మీ మోగ్లీ టీజర్ చూశాను, రిలీజ్ అవ్వక ముందే చూశాను నేను. చాలా 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 బాగుంది. మీలో ఒక చాలా పెద్ద మాస్ కమర్షియల్ డైరెక్టర్ ఉన్నాడు. కలర్ ఫోటో సినిమా తీసాడు, నేషనల్ అవార్డు వచ్చింది కదా అని చెప్పి సాఫ్ట్ అనో లేకపోతే ఓన్లీ సటిల్ ఎమోషన్సే చెప్తాడు. లేదు, మీరు అందరూ మోగ్లీ చూసి ప్లెజెంట్గా సర్ప్రైజ్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేట్ కాంప్లిమెంట్స్. ఎస్కేఎన్ గారు అండ్ బండ్ల గణేష్ గారు, మీ ఇద్దరు గురించి కూడా స్టేజ్ మీద అంత మనసు విప్పి, అంత ఓపెన్గా, అంత హ్యాపీగా, అంత క్లీన్గా మాట్లాడడం చాలా ధైర్యం కావాలి దానికి. ఐ డోంట్ థింక్ ఎవ్వరు కూడా, అందరూ డిప్లొమసీని చూస్ చేసుకుంటారు, లేకపోతే మీరిద్దరు యాక్చువల్లీ మా సినిమాలో హీరో కంటే ఎక్కువ రాడికల్. మీరు అందరూ డిప్లొమసీ చూస్ చేసుకుంటారు, లేకపోతే నీట్గా మాట్లాడేసి వెళ్ళిపోదాం అనే ఇదిలో ఉంటారు అందరూ. బట్ వచ్చినందుకు ఇవాళ ఇక్కడికి మీ టైం తీసుకొని, అండ్ నా గురించి, మా టీం గురించి మీరు చెప్పిన వాటిలన్నిటికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు. అలాగే హ్యావ్ టు టాక్ అబౌట్ కోనా వెంకట్ గారు అండ్ బీవీఎస్ రవి గారు. నేను ఏదైనా సినిమా చేసినా, ఏదైనా కథ విన్నా, ఏదైనా నాకు ఏదైనా డౌట్ వచ్చినా, నాకు ఏమున్నా కూడా నేను ఫస్ట్ కాల్ చేసేది వాళ్ళిద్దరికే. ఎందుకంటే నాకు టిల్లు కథ అయి ఉండొచ్చు, ఏ కథ కూడా అయి ఉండొచ్చు, వాళ్ళిద్దరూ విన్నారు ఆ కథ చాలాసార్లు. ప్రతి కథ నేను రాసేది, నేను చేసేది వాళ్ళకి నేను చేస్తాను. సో దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ. నాకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను ఇమ్మీడియట్గా కాల్ చేస్తే అది ఆన్సర్ చేసి, నన్ను కలిసి, నేను చెప్పే సీన్లు 10 సార్లు మళ్ళీ చెప్పిన విని, వాటిల్లో ఏం బాగుంది ఏం బాగాలేదని నాకు ఒక చాలా జెన్యున్ ఫీడ్బ్యాక్ నాకు ఇచ్చేవాళ్ళు వాళ్ళిద్దరు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవాళ మీరు ఇక్కడికి వచ్చినందుకు. కోన గారు అన్నది చాలా కరెక్ట్ ఇందాక, దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే శశి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, థియేటర్ విజిట్స్ అప్పుడు కూడా అంతా చాలా థ్యాంక్ యూ అండి. ఎవరినైనా నవీన్ నిగల్గా సో ఇంకెవరైనా మర్చిపోయి ఉన్నా కూడా, ఇంకెవరైనా ఇక్కడ లేని వాళ్ళు, నాకు గుర్తు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా, డైరెక్షన్ డిపార్ట్మెంట్, లక్కీ, విశ్వాస్, ఎవ్రీబడి, ఆల్ ద డైరెక్షన్ టీమ్ వర్క్డ్ రియలీ హార్డ్ ఆన్ దిస్ ఫిల్మ్. అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ తెలుసు కదా, సినిమా థియేటర్స్లో ఉంది. ఇందాక ఎస్కేఎన్ గారు చెప్పినట్టు ఇది అస్సలు ఏదో చాలా చిన్న క్లాస్ సినిమా, ఏదో అట్లా నీట్గా ఉంటుంది, ఏం లేదు, పక్కా మాస్ సినిమా. మీరు థియేటర్కి వెళ్ళి చూడండి, డెఫినెట్గా మీ అందరికీ సినిమా నచ్చుతుంది. ఈ సినిమా మీకు గుర్తుండిపోతుంది. ఈ సినిమా మీరు మీతో పాటు ఇంటికి తీసుకెళ్ళిపోతారు. ఈ సినిమా మీకు కొన్ని సంవత్సరాలు మీతో పాటు ఉండిపోతుంది. ఇట్స్ అ వెరీ వెరీ లాస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా, అప్రిషియేట్ చేసిన వాళ్ళందరికీ కూడా, ఈ సినిమాలో ఏదైనా ల్యాక్ అవుతోంది, ఏదైనా మిస్ అవుతోంది అంటే 200% బ్యాడ్ యాస్ తోటి ఐ విల్ హిట్ బ్యాక్ హార్డర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సిద్ధు గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్, యువర్ లైక్ అ వాటర్. సో అది ఎటు మళ్ళించినా, ఎందులో పోసినా, మీకంటూ మీరు దాన్ని మోల్డ్ చేసేసుకుంటూ ఉంటారనమాట. ఇలానే మంచి మంచి కథలతో మీరు దూసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మీకు మీరే పోటీ, సో దాన్ని బ్రేక్ చేస్తూ మళ్ళీ ఇంకొక క్యారెక్టర్ ఇవ్వాలి. అది డీజే టిల్లు అయినా, వరుణ్ అయినా, నెక్స్ట్ రాబోయేదైనా. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నీరజ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద గెస్ట్ ఇవాళ వచ్చి ఈ ఈవెంట్ని గ్రేస్ చేసినందుకు. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వంశీశేఖర్ గారు, పిఆర్ఓస్ వారికి. అండ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఆడియన్సెస్. మీరు ఆల్వేస్ ప్రూవ్ చేస్తారు, మంచి కథనిస్తారు అని.
100% ఎవరో ఒకళ్ళైతే మర్చిపోతాం మనం జనరల్గా. ఐ ఆల్సో హ్యావ్ టు థ్యాంక్ వంశీ అన్న, శేఖర్ అన్న అండ్ తేజు. కన్సిస్టెంట్గా మాతో పాటు మా ప్రమోషన్స్లో దాంట్లో అంత ఎస్ అనురాగ్. ఐ హ్యావ్ టు థ్యాంక్ మీ టీం మొత్తానికి కూడా, అలాగే చాయ్ బిస్కెట్ అనురాగ్ గారికి అండ్ సత్యకి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. కన్సిస్టెంట్గా మాతో పాటు మా సినిమా ప్రమోషన్స్. స్వామి స్టేజ్ మీదకి రండి, స్వామి రండి. మా ఈపీ మా Yeah. వెంకట్ గారు, Yes, yes, హరి of గారు course, of course. అండ్ సుకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సుజిత్ గారు, యువర్ దేర్ సమ్వేర్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే 100% ఎవరో ఒకళ్ళు మర్చిపోతూ ఉంటాం కదా. మా తమన్ గారు అంత టెరిఫిక్ ఆల్బమ్ ఇచ్చినప్పుడు ఆ పాటలకి, ఆ ట్యూన్స్కి, ఆ కాంపోజిషన్స్కి కూడా ప్రాణం పోసారు లిటరలీ. లిరిక్స్ మీరు రామ్ జోగి గారు ఆయన చాలా చిన్న భాగ్యస్వామి అన్నారు, కానీ ఆయన రాసిన పాట యాక్చువల్లీ చాలా డెప్త్ ఉన్న పాట, చాలా మంచి పాట. అలాగే సొగసు చూడతర్మ రాసిన కేకే గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా ఎవరైనా మర్చిపోతే మళ్ళీ ప్లీజ్ ఐఎమ్ రియలీ సారీ, క్షమించాలి. బట్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫర్ వన్ పిక్చర్ ఐ రిక్వెస్ట్ వంశీ శేఖర్ గారిని అండ్ తేజు ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఓకే, యా ఐ నో బట్ యా అది కాబట్టి వంశీ గారు, స్వామి గారు రండి. తేజు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫర్ పిక్చర్. థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ అండ్ ఈ సినిమా ఇక్కడికి వచ్చి ఆశీర్వదించిన వాళ్ళకి థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ హ్యాష్‌ట్యాగ్ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ సినిమాని థియేటర్లో చూసి బ్లెస్ చేసిన వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఇంకా ఎవరైనా చూడకుండా మిస్ అయితే వెళ్ళండి, చూడండి. వన్ ఆఫ్ ది ఫెంటాస్టిక్ ఫిలిమ్స్ అని చెప్పాలి. అండ్ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, దిస్ ఈస్ గీతా బగస్. థ్యాంక్ యూ.